ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనము టాపిక్‌లో, నా పేరు అనిరుధ మిరియాల. టాపిక్‌లో ధర్మము, అధర్మము ఏది న్యాయము అన్న దాని మీద మాట్లాడుకుంటున్నాం. అయితే మనకు లైఫ్‌లో ప్రతి క్షణము టెస్ట్‌లే ఉంటాయి. ప్రతి క్షణం టెస్ట్‌లే. ఎస్పెషల్లీ మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు మనకు మనని క్షణక్షణము పరీక్షిస్తేనే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. లేకపోతే అద్భుతమైన జీవితం ఉందనుకోండి, ఎవ్రీథింగ్ నార్మల్ ఉందనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? మనం ఎక్కడున్నామో తెలీదు. మళ్ళీ ఒక్క చుట్టం ఇంటికి రానివ్వండి, అప్పుడు మళ్ళీ ఓరి నాయనో! నేను పూర్తిగా జీరోలో ఉన్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. రైట్? సో, అందుకని మనము ఆహ్, సత్సంగంలో అంటే మంచి మాటలు చెప్పేవారు, మంచి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అది ఎవరైనా కానియండి. ఈవెన్ తల్లిదండ్రులు బాగా నెగెటివ్ మాట్లాడుతూ చేస్తే, వారి దగ్గరికి ఏమన్నా అవసరమా అని మట్టుకే వెళ్ళాలి కానీ, లేకపోతే వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి జ్ఞానము బోధిస్తూ ఉండాలి. వాళ్ళకి ఇది తప్పు, ఇది కరెక్ట్ దోవలో మీరు లేరు. మీరు మెడిటేషన్ చేయండి. చేస్తే అద్భుతంగా ముందుకెళ్తారు అని ప్రతిసారి టీచింగే చేయాలి మనం వెళ్లి. అంతేగాని వాళ్ళ దాంట్లోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళు మాట్లాడే దాంట్లోకి అవునవును వాడు అట్లా చేశాడు, ఇట్లా చేశాడు తప్పది అని వేరే వాళ్ళని నెగెటివ్‌గా తులనాడకూడదు. కానీ ఓసారి ఫ్యాక్ట్స్ ఉంటాయి. మనము కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళిలా చేశారు, ల్యాండ్ ఎక్కువ కమ్మారు, లేకపోతే ఇంకేదో చేశారు, దుష్ప్రచారం చేశారు, లేకపోతే స్త్రీల పట్ల తప్పుగా ప్రవర్తించారు. ఇలా మనం వింటాం గదా! అలాంటప్పుడు మనం డిస్కస్ చేసి దాన్ని సమాజంలో నిర్మూలన చేయాలి. అంటే వాళ్ళ దగ్గరికెళ్లి ఇలా చేస్తున్నారు, మరి ఇది తప్పు గదా! ఆహ్, ఇలా ఇద్దరు ఇబ్బంది పడ్డారు. అంటూ మనది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మనము వాళ్ళని ప్రతిఘటించాలి. అది ఏ విషయంలో కానీ తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు ఎవరైనా కానియండి ప్రతిఘటించాలి. కానీ కొట్లాట పెట్టుకోకూడదు. దాన్నంతా ఆహ్, స్ప్రెడ్ చేసి న్యూస్ ఛానెల్స్‌కెళ్ళి అంతా హడావిడిగా పెంట చేయకూడదు. మనము ఎక్కడుంటే అక్కడ ఎందుకంటే మనకు ఆ నెగటివిటీ మనలోకొస్తుంది. మనం ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ ప్రొటెక్ట్ చేయగలిగితే అక్కడ, ఎవరిని ప్రొటెక్ట్ చేయగలిగితే అక్కడ మనం ప్రొటెక్ట్ చేస్తూ వెళ్ళాలి. కానీ దాన్ని వదిలేసి ఎళ్ళకూడదు. ఇక్కడ అన్యాయం జరుగుతున్నది వదిలేసి ఎళ్ళకూడదు. కృష్ణుడేమంటాడు? మనని ఇప్పుడు కర్ణుడేమో నెగెటివ్ దాంట్లోకెళ్ళి వాళ్ళతో పాటు అంత నెగెటివ్ అయిపోయాడు. అది అస్సలు చేయకూడదు. మనము నెగెటివ్ అక్కడ అవుతుంది అని తెలిస్తే మళ్ళీ ఓహో! అమ్మో! ఇక్కడ నెగెటివ్ అవుతుంది బాబోయ్! అని మనల్ని అడవిలోకెళ్ళి జాక్కోవద్దు. అర్జున్‌కి అదే చెప్తాడు గదా! నేను అడవిలోకెళ్ళిపోతాను. నేను అలా అయితే బ్రతికుంటాను గదా! బ్రతికుంటే ఏదన్నా జేయొచ్చు. ఇదేంటి ఈ యుద్ధంలో ఇలా చిక్కుకున్నాను. అందరిని చంపేసి నాకేమొస్తది అంటాడు. అంటే అవును నువ్వు న్యాయాన్ని గెలిపిస్తున్నావు. అన్యాయాన్ని తీసేస్తున్నావు. సో, న్యాయము అని దేన్నంటారు మరి? న్యాయము అని దేన్నంటారు? ధర్మము అని దేన్నంటారు? ఇది మనకి ప్రాపర్ అవగాహన ఉండాలి. మనకు కొంతమంది చెప్తారు, ఓహ్! నేను ఇది జేస్తే నీ కర్మలు తీసేస్తా, అది జేస్తే నువ్వు నాకు 3,00,000 ఇవ్వు, ఈ పూజ జేస్తాను, పూజ జేస్తే నీలో ఉన్న ఎర్త్ బౌండ్ సోల్‌ని తీసేస్తా. నేను రీసెంట్‌గా విన్నా ఇవి. ఎర్త్ బౌండ్స్ తీసేస్తా, లేకపోతే నువ్వు నీకు సెక్స్ పరమైన కర్మలున్నయి. నువ్వు నాతో ఉంటే నీకు అవి రిలీజ్ చేస్తా. ఇలాంటివన్నీ బూటకాలు ఫ్రెండ్స్. మీ దేహాన్ని మీరు రక్షించుకోండి. మన మనము కరెక్ట్‌గా ఉండాలి. రెండవది మనము 3,00,000 వాళ్ళకిస్తే పూజలు చేయిస్తే మనలో ఉన్నది ఎళ్ళిపోదు. మళ్ళొస్తది. ఎందుకంటే ఆ పూజలో ఉన్నంత వరకు ఇప్పుడు మనం ఒక వ్రతం చేసినంత పూజ చేసి గంట కొట్టినంత సేపు ఉండదది. ఎళ్ళిపోద్ది ఆ అగ్రి. కానీ మళ్ళీ వస్తది గదా! సో, అలా గాదు గదా! మనం ప్రతి ఒక్కటి పర్మనెంట్ సొల్యూషన్. ప్రతి ఒక్కటి మనల్ని మనం రక్షిస్తూ 10 మందిని రక్షిస్తూ ముందుకెళ్ళాలి. కానీ మనం వెళ్లి దాక్కోకూడదు. అది చాలా 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 ఇంపార్టెంట్ లైఫ్‌లో. అయితే మనల్ని మనం ఎలా రక్షించుకుంటాము? మనల్ని మనం ఎలా రక్షించుకుంటామంటే ఎదుటి వాళ్ళకి ఆ ఛాన్సే ఇవ్వొద్దు. అలాంటి పరిస్థితినే కల్పించొద్దు. మనము ఒంటరిగా ఉంటేనే గదా! అలాంటి పరిస్థితిని మనకు కల్పిస్తారు. సో, అలాంటి పరిస్థితినే మనని కల్పించొద్దనమాట. సో, అలాంటప్పుడు మనము మనల్ని మనం రక్షించుకోవడమే గాదు, మనం 10 మందికి కూడా దీన్ని బోధ చేసి రక్షించాలి. అదే మానవ జీవితం. అందుకోసమే మనము బర్త్ తీసుకున్నాము. అప్పుడే మనము ప్రతి టెస్ట్‌లో పాస్ కాగలుగుతాం. పాస్ కావాలి అంటే ఊరికేనే మనకి అమ్మ బాబోయ్! ఇది ఇలా వచ్చింది, అలా వచ్చింది, నేను చేయలేను, నాకు భయమేసింది అలా అడుగుతే అని అంటారు. అది కాదు. మనము వచ్చిందే దాంట్లోంచి బయటికి రావడానికి. దా అది మనము పాస్ కావడానికి.
సో, ప్రతి ఒక్కటి టెస్ట్ అని చూసుకోవడమే కాకుండా, ఇంకొకరు దానికి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. 2 మనకి మన కర్తవ్యమే. ఇప్పుడు నెగెటివ్ బాగా మాట్లాడతారు ఒక దగ్గర. వాళ్ళు పాపులర్ పర్సనే అయ్యుంటారు. సో, అక్కడికెళ్తుండంటే మనం కాషన్ చేయాలి. వాళ్ళు చాలా నెగెటివ్ ఈ పర్టిక్యులర్ గ్రూప్ చాలా నెగెటివ్ మాట్లాడతారు. నువ్వు నీదిని ఆరాని లాక్ చేసుకో. నువ్వు బ్రీత్ ఔట్ చెయ్యు. నువ్వు అలాంటి ప్లేస్‌లకెళ్ళినప్పుడు. అలాగే నిన్ను నువ్వు రక్షించుకో. ఇది ముందే కాషన్ చేస్తే వాళ్ళు కాషన్‌గా ఉండి వాళ్ళు ఏ జ్ఞానాన్ని తీసుకోవాలో, ఎక్కడైతే తగ్గాలో, ఎక్కడైతే ఎక్కాలో చూసుకొని ప్రాపర్‌గా బిహేవ్ చేసొస్తారనమాట. సో, మనము ఒక మంటలో ఉన్నా గూడా ఆ మంట అంటే ఆ వేడిని మనము పట్టుకోవద్దు. మనం అందులో ఉండే ప్యూరిటీని పట్టుకోవాలి. మనల్ని ప్యూరిఫై చేస్తది ఫైర్. ఇప్పుడు ద్రౌపది ఎంత ప్యూరిఫై అమ్మాయి ఎందుకు అంతమంది భర్తలతో ఉండి గూడా ఆమె పునీతగుంది. ఎందుకంటే ఆమె నిప్పులోంచొచ్చింది. ఎప్పుడైనా నిప్పు మనని ఆహ్, ఇది పావనం చేస్తుంది. రెండవది ఆవిడ ప్రతి సంవత్సరం ఒక భర్త దగ్గర ఉన్నాక, ఇంకొక సంవత్సరము ఆమె మెడిటేషన్‌లో వాళ్ళని రిలీజ్ చేస్తది. సో, అంత నిప్పులోంచొచ్చిన ఆవిడ కూడా, ఆవిడకి మళ్ళీ ఆ యొక్క ఆలోచనలతో ఇంకొకరికి అన్యాయం చేయొద్దని ఒక సంవత్సరం అది విశ్వామిత్రుడు అనుకుంటా వాళ్ళ పెళ్ళప్పుడు ఈ యామ నియమాస్‌లో చెప్తాడన్నమాట. నువ్వు ఒక సంవత్సరం పాటు నువ్వు తపస్సు చేయాలి. చేస్తేనే ఈ భర్తను రిలీజ్ చేసుకోగలుగుతావు. ఈ యొక్క జ్ఞాపకాలను రిలీజ్ చేసుకొని కొత్తగా మళ్ళీ ఇంకోరి దగ్గరికెళ్ళగలుగుతావు ప్యూరిటీతో. అంటే ఆవిడ ప్రతి ఒక్కరితో ధర్మరాజుతో ఉన్నప్పుడు ఒక సంవత్సరము చేస్తుంది తను మెడిటేషన్. చేసి తను ఆహ్, అప్పుడు ఇంకొక మూడో సంవత్సరం ఇంకో భర్తతోనెళ్తుంది. అట్లా ఒక్కొక్క భర్తతో ఒక్కొక్క పుత్రుడు కూడా ఉంటాడు తనకి. అందరిని సమానంగా చూస్తూ ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి ఆమెకి? ఎందుకంటే ఆవిడ అంత నిప్పులోంచొచ్చి ఎప్పుడూ కూడా తను ఆలోచనలు ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంటాయి కాబట్టి. సో, ఇది ఇది ఆవిడ కారణ జన్మురాలు. ఎందుకంటే ఈ పాండవులను ఐదుగురిని ఒక దాంట్లో పెట్టాలి న్యాయంగా. అంటే ఒక మాట మీద ఉంచాలి అంటే పత్ని ఒక్కరే అవసరం. ఇప్పుడు చూడండి మనకి బ్రదర్స్ ముగ్గురు, ఇద్దరు ఉంటే వాళ్ళు వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వైఫ్స్ వస్తారు గదా! అదే సిస్టర్స్ వస్తే మళ్ళీ వాళ్ళిద్దరు ఒక మాట మీద ఉంటారు. వాళ్ళు ఎక్కువ కొట్లాడుకోరు. కొట్లాడుకున్న నెక్స్ట్ డే కలిసిపోతారు. ఎందుకంటే సిస్టర్స్ కదా! వాళ్ళు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. సో, ఒక ఆలోచనలో ఉంటారు. చేసుకోవాలి వాళ్ళ పిల్లలకి వీళ్ళు చేయాలి. ఎవరైనా తక్కువలో ఉంటే ఇంకో సిస్టర్ సహాయపడుతుంది. అమ్మో! వాళ్ళకి బ్రదర్‌కి అంత డబ్బులిస్తున్నాడు అన్న ఆలోచన ఉండదు తనకి. సో, ఆ డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే యాక్సెప్ట్ చేసాం మనం సిస్టర్ కాబట్టి యాక్సెప్ట్ చేసాం. అదే వేరే సిస్టర్ అయితే ఏం చేస్తాం మనం వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యం. చెయ్యకుండా వాళ్ళకి ఏది అవసరం ఉన్నా, అమ్మ బాబోయ్! నా భర్త అంత డబ్బు అక్కడ తగిలిస్తున్నాడు, ఇస్తున్నాడు, చేస్తున్నాడు అని మనకు నెగెటివ్‌గా ఆలోచిస్తాం మనం. అంతేకాని అక్కడ వాళ్ళు వేరు, మనం వేరు కాదు. అవసరం ఉన్నప్పుడు ఇస్తే తప్పు లేదు. మనకు భగవంతుడు చూసుకుంటాడులే అన్నది మనకు రాదు. ఎందుకంటే అక్కడ యాక్సెప్టెన్స్ లేదు. వేరే ఫ్యామిలీ నుంచి వస్తారు కాబట్టి. అందుకోసమే అందుకోసమే భగవంతుడు ఎలా డిజైన్ చేశాడంటే, ఆ ఐదుగురికి ఒక్క పత్ని ఉంటేనే వాళ్ళు సమతుల్యంతో ముందుకెళ్ళి, అది కూడా ధర్మంతో కూడిన ఆవిడ. అందుకని ఆ నిప్పులోంచి తీసుకొచ్చి ఆవిడను పూర్తి ధర్మంలో ఉంచి, ప్రతి మాట ఆవిడది ఆవిడది కరెక్ట్‌గా ఉంటది. అందుకని ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు గూడా ఆహ్, హ్మ్. తానొడ్డి నన్నొడ్డెనా అని అడుగుతుందామె. అంటే తను ఓడిపోయి నన్నోడిపోయాడా? నన్నే మొదలు ఓడిపోయాక తను ఓడిపోయాడా అంటుంది. ఆ ప్రశ్నకి ఎంతో డీప్ మీనింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ అందుకోసమని మీకు ఈ ద్రౌపది అని అట్లా క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్‌ని. ఎందుకంటే ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి. సో, అలాగే మనం ఇప్పుడు కలియుగము కలియుగంలోంచి కొంతమంది కాదు బయటకొచ్చాము. ఇప్పుడు కలియుగం కాదు. అందుకే అందరం మెడిటేషన్ చేస్తున్నాము. కొందరు సత్యయుగం అంటున్నారు. కొందరు ద్వాపర యుగం అంటున్నారు. సో, ఏ యుగంలో ఉంటే ఏంటి? ఏది వస్తే ఏంటి? ఏది రాకపోతే ఏంటి? మనమున్న ప్లేస్‌లో మన స్థితిని బట్టి అది న్యాయమా? ధర్మమా? కరెక్టా? కాదా? 10 మంది దానికి సఫర్ అవుతున్నారా? అన్న దాని మీద నుంచి మనం చూసి చూడనట్టు ఊరుకోవద్దు. మనకు వీలైనంత సహాయం ఎదుటి వ్యక్తికి చెయ్యాలి. మనకు వీలైనంత దూరంగా ఉండాలి దానికి. కానీ మనం తామర పుష్పంలాగా మురికిలోనే ఉంటూ మనము దేదీప్యమానంగా వెలగాలి. అందుకే కదా విష్ణువు దాని మీద కూర్చుంటాడు.
లక్ష్మీదేవి దాని మీద కూర్చుంటుంది. తామర పువ్వు మీద పట్టుకుంటుంది. తామర పువ్వు మురికిలో ఉంటుంది. మరి ఎందుకు లక్ష్మీదేవి చేతిలో అలా తామర పువ్వు ఇలా పట్టుకొనుంటుంది? ఎందుకంటే, ఆ తామర పువ్వుకు అంత విలువ. మురికిలో ఉండి కూడా ప్రకాశిస్తుంది కాబట్టి. మనం కూడా అందరము ఎక్కడ ఉన్నా కూడా మనది మనం ప్రకాశించాలి. 10 మందికి హెల్ప్ చేయాలి. 10 మందికి ఏది అవసరం ఉంటే అది రిలేటివ్స్ కానీ, బయట వాళ్ళు కానీ, ఇంకొకరు కానీ, వాళ్ళు మన ముందుకి వచ్చారు అంటే సహాయం చేసి తీరాలి. కాకపోతే అది మనకోసారి కాదు మేడం వాళ్ళు ఇంత డబ్బడిగారు నా దగ్గర లేదు. సరే నీకు ఉన్న దాంతో లేకపోతే నీకు మెడిటేషన్‌తో చెయ్యు. క్షమతో చెయ్యి. అంటే ఇప్పుడు మనము కర్మపక ధ్యానంలో పశ్చాత్తాపం పరివర్తన గదా! పశ్చాత్తాపం పరివర్తనతో వాళ్ళకి హెల్ప్ చెయ్యి. ఏదో ఒక హెల్ప్ అయితే చెయ్యి. దానివల్ల ఇంకోటి వాళ్ళు డొనేషన్ ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ వీక్ రూ. 5 ఇచ్చినా పర్వాలేదు. వాళ్ళు పోగొట్టుకున్న డబ్బొస్తుంది. నేనెన్నో టెస్ట్‌లు చేశా దాని మీద. వీక్లీ ఎవ్రీ డే గూడా ఎయమన్నా ఒక్కోసారి. డైలీ గూడా ఎసారు. రూ. 5, రూ. 10, 15, 50 వాళ్ళ స్తోమతను బట్టి. ఒక ఆవిడ రూ. 500 వీక్లీ ఎసింది. ఆవిడకి బిడ్డ పెళ్లి ఉంది. కానీ డబ్బు చేతిలో లేదు. అయితే నేను అన్నాను మీరు రూ. 500 మంత్లీ ఎయమన్నా. కానీ ఆవిడ వీక్లీ ఎసింది. నేను యాక్చువల్లీ 500 అని చెప్పలేదు. నేనెప్పుడు కూడా వాళ్ళకి రూ. 5 అంటే నేను ఎందుకంటే ఇక్కడ మనం డబ్బు కోసం కాదు కదా! వాళ్ళ యొక్క కర్మ రిలీజ్ అవ్వడానికి మాట్లాడుతున్నాం కాబట్టి నేను రూ. 5 చెప్పా ఆవిడకి. కానీ ఆవిడ నేను 500 ఎయగలుగుతాను మేడం అని వీక్లీ ఎసారు. ఎస్తే ఆవిడకి ఎగ్జాక్ట్‌లీ 3 వీక్స్ తర్వాత ఆమె ఆడబిడ్డ తెచ్చి రూ. 1,50,00,000 చేతికిచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ, నాన్న ఈవిడ అత్త, మామ ఈవిడ అత్త, మామ ఆవిడ పేరు మీద రాసారు భూమిని. వీళ్ళకి తెలియకుండా. సో, ఎక్కడ భూములున్నాయో తెలీదు. ఏం తెలీదు వీళ్ళకి. సో, ఆవిడ ఆ భూమిని అమ్మాను 50% అని మామూలుగా అయితే వీళ్ళకి మాటలు లేవు. అసలు ఆవిడ తెచ్చిచ్చే సమస్యే లేదంట. అట్లాంటిది ఆవిడ ఎంతో ప్రేమతో ఆ డబ్బు తెచ్చిచ్చింది. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ కర్మవిపాక ధ్యానం చేస్తూ ఈవిడ దానం చేస్తున్నారు గదా! అందుకని అది రిలీజ్ అయిపోయింది. అది కూడా మనం ఆవులని చంపనీయకుండా చూసుకుని, లేకపోతే చెట్లు నాటడము, ఇలాంటి వాటికి ఆ డబ్బెళ్ళింది. ఎళ్ళినప్పుడు అది ఇప్పుడు చెట్లు నాటడం అంటే ఎన్నో ప్రాణాలు పోసినట్టు గదా! చెట్టుకి గూడా ఆత్మ ఉంటది. చెట్టు మనకంటే పవిత్రం గదా! మన మానవ జన్మ అహెడ్ జన్మ. కానీ చెట్టు చాలా పవిత్రమైంది. ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది మనకి. ఎప్పుడూ ఆశ, స్వార్థం కోరుకోదు. సో, అందుకని ఫ్రెండ్స్ మనము ప్రతి ఒక్కరితో అద్భుతంగా మంచిగా అంటే నాకేం కావాలి నేను వదిలేసి మనము అని సమిష్టి కుటుంబంగా కనుక మనం ముందుకెళ్తే మనం ఎంతో అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. సేవలో సమిష్టి కుటుంబంగా ముందుకెళ్ళాలి. మనము ఎప్పుడు కూడా నాకేం గావాలి? నేనిది చేశాను నాకేమిచ్చాడు వాడు? ఎప్పుడు నేను అంటే మటుకు మనం ముందుకెళ్ళలేం. మీరెంతన్నా ధ్యానం చేయండి. కొంతమంది ఆనాపానసతి చేస్తే చాలన్నారు అంటారు. ఆనాపానసతితో పాటు మనకి పత్రిజీ గారు ఎన్నో బుక్స్ చదవమని చెప్పారు. సో, ఆనాపానసతితోని మనం నాలెడ్జ్ కనుక గెయిన్ చేయకపోతే మనము ప్రతి ఒక్కటి నేను అన్నది పెట్టుకొనుంటే ఆనాపానసతి చేసినా మనకి ఏమి పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకని సత్సంగాలు వింటూ ఎప్పుడు మనము అనే దానిలోకెళ్ళి పశ్చాత్తాపం, పరివర్తన, శరణాగతి. శరణాగతి అన్నది గనక మనము అలవరుచుకుంటే ఇంకా అదే అల్టిమేట్. ప్రతి ఒక్కటి శరణాగతిలో ఉన్నామనుకోండి, ఏదొచ్చినా గూడా నేను నీకే శరణాగతిలో ఉన్నా, నువ్వు ఎటు తీసుకెళ్ళి నాకేది చేస్తే అది నేను సరెండర్ అయి ఉన్నా. కానీ అన్యాయాన్ని ఎదుర్కొంటూ, అన్యాయం అని చెప్తూ, మరి నేను సరెండరెన్స్‌లో ఉన్నా, ఎదుటి వాళ్ళు నన్ను ఏదో ఈ డబ్బు తీసుకోమంటున్నారు, తీసుకుంటున్నా మంచి ప్రయోజనాలకి, అది తప్పు. ఆ డబ్బు మంచి డబ్బు కాకపోతే మనం తీసుకోకూడదు. అది అది బ్రైబ్ లాంటిది తీసుకొని సర్లే ఇంకోరికిద్దాము అంటే అది కాదు. మంచి దాంట్లోంచే ఇవ్వు. ఒకవేళ కంపల్సరీ నా ఉద్యోగానికే ఇది నష్టము అలా గూడా కొంతమందిని జూసాను నేను. వాళ్ళు తీసుకోపోతే వీళ్ళను ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌లు జేయడము, వాళ్ళని ఇది జేయడము ఇలాంటివి గూడా అవుతాయి. ఏవైనా మళ్ళక్కడ మనకు శరణాగతిలో ఉండి, సరే నన్ను ఏ ట్రాన్స్‌ఫర్ ఏది చేసినా నేను నీ శరణ్‌లో ఉన్నా అని పూర్తి నమ్మకంతో ఉండి, దేవుడిని కోప్పడకుండా, తిట్టకుండా పూర్తి శరణాగతిలో ఉంటే మనకది అటెళ్ళినా, ఎటెళ్ళినా అది మనకే లాభమవుతది. మనకి పర్సనల్‌గా ఫ్యామిలీకి లాభముంటది, మనకి లాభముంటది.
యూనివర్స్‌కి లాభం ఉంటది. అది అలా క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే మనం పూర్తి శరణాగతిలో ఉన్నాం కాబట్టి. ఎవరున్నా, ఎవరు పోయినా ఇప్పుడు మనము ఒక వర్క్‌లో ఉంటాం. ఆ వర్క్‌లో పరిస్థితులు చేంజ్ అయితాయనుకోండి. మనం బాస్ అనుకోండి, ఒక ఇద్దరు ముగ్గురు ఎళ్ళిపోతా అన్నారనుకోండి. అది చాలా కష్టం అలా ఎళ్ళిపోతే. దాన్ని ఆ యొక్క కంపెనీని రన్ జేయడం. కానీ మనం శరణాగతిలో ఉంటే మనకెంతో బలముంటుంది. నేను నాకు తెలుసు నువ్వు వీళ్ళెళ్తే ఇంకో ముగ్గురిని మంచి వాళ్ళని పంపిస్తావని తెలుసు నాకు. ఇంకా బెస్ట్ ఎళ్తది కంపెనీ అని తెలుసు నాకు. నువ్వు దీన్ని మంచిగా ఇంకా మంచి వృద్ధిలోకి తీసుకురావడానికి ఇలాంటి ఆహ్, సహాయం చేస్తున్నావని తెలుసు. అంటూ ఎప్పుడు మన శరణాగతిలో ఉన్నామనుకోండి అప్పుడు అలాగే అవుతది. మన సృష్టి మనకది ఆహ్, యద్భావం అంటారు గదా! తద్భవతి అని. అలాగే మనకి మన భావనే మన సృష్టి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు పాజిటివ్‌గా ఉండి, హ్యాపీగా ఉండి మనం మన చుట్టూ ఏమవుతుందో చూసి, ప్రతి ఒక్కరికి రక్షణనిస్తూ, వాళ్ళకి కాన్ఫిడెన్స్‌నిస్తూ, వాళ్ళకి సంతోషాన్నిస్తూ ముందుకు తీసుకెళ్తే మనకింకా పశ్చాత్తాపం పరివర్తన గూడా రోజంతా గూడా నేను చేసిన వాటికి నన్ను క్షమించు. అలాగే నాకున్న వాటికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. థాంక్ యూ అని మనం కృతజ్ఞత భావం. ఎప్పుడు ఉంటే గనక మన జీవితం 6 పువ్వులు 7 కాయలంటారు గదా! అంత అద్భుతంగా ఉంటది. ఎందుకంటే మనకింక వేరే ఏమి నెగెటివ్ రావడానికి ఆడ ఆస్కారం లేదు. వచ్చినా దాన్ని మనం పాజిటివ్‌గానే చూస్తున్నాం కాబట్టి, మనకి మనం వచ్చినా ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మనం శరణాగతిలో ఉన్నాము. ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేసే శక్తి మనకుంటుంది. సో, అందుకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే నేనైతే దీన్నే పట్టుకున్నా కంప్లీట్‌గా. ఏదొచ్చినా శరణాగతి. ఓహో! నన్ను టెస్ట్ చేస్తున్నావా? సర్లే. ఈ టెస్ట్‌లో కూడా నన్ను ఇంకేదో చేయమంటావు ఈ టైంలో. ఒకవేళ ఫ్లైట్ మిస్ అయినా, ఈ టైంలో నన్ను ఏదో ఇంపార్టెంట్ పనుంది. అందుకే నేను ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో నాకు ఇంత సమయంతో ఉన్నాను. జనరల్‌గా నాకింత సమయం దొరకదిక్కడ. సో, సరే నేను నువ్వు ఏ టాస్క్ ఇస్తే అది చేయడానికి రెడీగా ఉన్నా అంటే నిజంగానే 1, 2 కౌన్సెలింగ్స్ చాలా ఇంపార్టెంట్ కౌన్సెలింగ్స్ ఒస్తాయి. ఓహ్! ఇది మాట్లాడడానికి నన్నిక్కడ ఉంచావా? సరేలే వీళ్ళకిది అవసరమా? సరే నేనలాగే జేస్తా. అట్లా ప్రతి ఒక్కటి మనము శరణాగతిలో ఉంటే, మనకు ఇంక నెగెటివ్ ఏముంటదమ్మా? నెగెటివ్ రాదు, వస్తది ఇక్కడ క్వెషన్ గాదు. దాన్ని మనం పాజిటివ్‌గానే జూస్తున్నాం గదా! ఇంకేం నెగెటివ్‌లు ఉంటాయి ఇక్కడ? పాజిటివే గదా! ప్రతి ఒక్కటి పాజిటివే గదా! మనకి, మనకి, మనకి ఉద్యోగం బోయినా, సరేలే ఇంకా బెస్ట్ ఉద్యోగం ఇస్తున్నావు. ఎందుకంటే నేను ప్రమోట్ అయినా, దీంట్లో మెడిటేషన్‌లో అన్నిట్లో ప్రమోట్ అయినా, నన్ను ప్రమోషన్ ఇస్తున్నావా తండ్రి? నేను ప్రమోషన్ వస్తుంది నాకు అని నా యొక్క వైబ్రేషన్స్ పెరిగాయి. నేను ఈ ఆఫీస్‌లో ఇంకా ఉండలేను. ఇంకా హయ్యర్ వైబ్రేషన్స్ ఆఫీస్‌కెళ్తున్నాను. ఇంకా 10 మందికి నేర్పించే ప్లేస్‌కెళ్తున్నాను అని మీరొక్క సంకల్పం పెట్టుకోండి. మీకింకా ఉన్నతమైన పదవి, ఉన్నతమైన ఆఫీసు, ఇంకా హయ్యర్ వైబ్రేషన్స్‌తో అలాగే 10 మందికి మీరు హెల్ప్ జేసే ప్లేస్‌కెళ్తారు. ఇది నేను ఒకరికి చెప్పాననమాట. ఇలాగే నాకు ఫోను జేసి, మేడం ఇట్లా అంతా జాబులు పోతున్నాయి ఇది అది అంటే నేనన్నా, "మీరు పెరిగారమ్మా మీకు ప్రమోషనొస్తుంది" అంటే, "అదేంటి మేడం నాకు ఈడ జాబ్ పోతుందని నేనంటుంటే" అసలు ఆవిడకి జాబు పోతుందని ఎవరు చెప్పలేదు. లెటరు రాలేదు. తీసేయట్లేదు. వేరే వాళ్ళు జాబులు పోతున్నాయని ఈమె ఆల్రెడీ జాబ్ పోతుందని డిసైడ్ జేసేసుకుంది. మరి అలాంటప్పుడు పోక ఏమైతది జాబు? నేనదే జెప్పా. మీరు ఆల్రెడీ డిసైడ్ జేసుకుంటే ఆ జాబ్ పోతది. కాదు నాకు ప్రమోషనొస్తుందిప్పుడు అని మీరు గట్టిగా కూర్చున్నారనుకోండి, మీరు ఈ కంపెనీలో ప్రమోషనొస్తది. కాపోతే ఇంకో కంపెనీలో ప్రమోషనొస్తది. మీ ఫోకస్ ప్రమోషన్ మీద ఉండాలి గానీ, మీ ఫోకస్ జాబ్ బోయే దాని మీద ఉంటే జాబ్ బోతది అని జెప్పా. ఎందుకంటే యూనివర్స్‌కి తెలీదు. మీకది కావాలేమో అని అది ఇస్తది. సో, అందుకే మనందరం కూడా ఎప్పుడు పాజిటివ్‌గా ఉండి, హ్యాపీగా ఉండి, శరణాగతిలో ఉండాలి. 10 మందికి మనము ఒక ఎగ్జాంపుల్ అయ్యుండాలి. 10 మందికి మనం ఒక రోల్ మోడల్ అయ్యుండాలి. అది గూడా యామ నియమాస్. అంటే మన సొసైటీలో ఉన్న నియమాలను పాటిస్తూ ముందుకెళ్ళాలి. అంతేకాని ఎవ్వరు ఎవరి కర్మను తీయలేరు. ఏ పూజల వల్ల ఏది అవ్వదని నేననను. కానీ అది టెంపరరీ. మీరు, మీరు అంతంత ఖర్చు వాళ్ళకు 3 లక్షలిచ్చి పూజలు చేయించుకునే బదులు, మీరు ఒక అనాథ శరణాలయానికెళ్ళి బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ వాళ్ళకి కొని ఇవ్వండి. ఆ యొక్క బెనిఫిట్ ఇంకా హయ్యర్ ఉంటది. దీనికంటే పూజ కంటే గూడా. భగవంతుడు ఎప్పుడూ కూడా మనుషులలో మనలోనే ఉంటాడు. ఆ పప్పు, ఉప్పు, ఆ బియ్యం తినేది భగవంతుడే. ఎవరో గాదు. సో, ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టండి. అవసరం ఉన్న వాళ్ళకివ్వండి. అంతేకానీ ముందు నుండి ఇది జేస్తా, నేనది జేస్తా, మీకు ఈ సుఖాన్నిస్తా, అదిస్తా అంటే మీరు లొంగొద్దు ఫ్రెండ్స్. మనము ధర్మంలో ఉండాలి. ఎప్పుడు ధర్మంలోనే ఉండాలి. ఎప్పుడు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్నది మనం 10 మందికి చెప్తూ ముందుకెళ్ళాలి.
ఈరోజు క్లాస్ ఫ్రెండ్స్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. నిష్కామ భావంతో దానం చేస్తే ఫలితం ఏంటి అన్న దాని మీద చెప్పారు. సో ద్రౌపది ధ్యానం చేసి తన జ్ఞాపకాలను ఎలా తీసేయగలిగిందో ఆ విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అలాగే ఎగ్జాంపుల్కి నిష్కామ భావంతో ధ్యానం చేసిన వాళ్ళు మీ శిష్యుల్ని చాలా విధంగా మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు ఈ సబ్జెక్ట్ మీద ఏమైనా డౌట్లు ఉంటే మేడంతో మాట్లాడండి చక్కగా. మీరు ఏ క్వశ్చన్లైనా అడగొచ్చమ్మా. కొంతమంది హ్యాండ్ రైస్ చేశారు. వరప్రసాద్ సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. చాలా మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఈ రోజు క్లాస్కి వచ్చారు. చాలా థ్యాంక్ యూ మేడం. మీకోసం 2 వారాల నుంచి ఫైట్ చేస్తున్నాం మా ఫోన్తో. మీకు ఫోన్ చేయమని ఎంతోపటికి వీణా మేడము ఫోన్ చేసి మెసేజ్ పెట్టంటారు. ఆ మెసేజ్ పెట్టడం అనేది మీకు మా ఫోన్లోంచి ఫైట్ చేసి నా వల్ల కాక సుకన్య మేడంకి ఫోన్ చేసి అనురుద్ధ మేడంకి ఒకసారి కాంటాక్ట్ లో తీసుకున్న మేడం అని చెప్తే అప్పుడు నేను పెడతాలే మెసేజ్ అని చెప్పి మేడం గారు పెట్టారు. సబ్జెక్ట్ కూడా ఏ సబ్జెక్ట్ చెప్పాలా ఏందనేది గ్రూప్ కి దగ్గరుండి 41 వారాలు మేము 41 మంది మాస్టర్స్ తో మేము ఇలా తీసుకొచ్చి మా గ్రూప్ లో ఇలా చెప్పించుకుంటున్నాం మేడం. జ్ఞానాన్ని అందించుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ కూడా మీరు ఒకసారి మళ్ళీ 1 వారం కూడా మాకు మీరు అపాయింట్మెంట్ ఇస్తే మళ్ళీ ఒకసారి మేము క్లాసు మీ యొక్క జ్ఞానాన్ని మేము అందుకోవాలనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. అది చాలా అద్భుతంగా సత్సంగం చాలా ఎట్లా చేయాలి ఏంది అనేది ఇప్పుడు బాగా ఎరకైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా మీరు జూమ్ లో రాలేకపోతే ఇంకా మేడం కనపలేదు ఏందని చెప్పి మళ్ళీ సుక్కునే మేడంకి నెంబర్ ఫోన్ చేద్దామని నెంబర్ కాడికి వెళ్ళాను. మేడం అనుష మేడం ఇచ్చారు మేడం గారు అనగానే మళ్ళీ నేను ఇంకా సుకునే మేడంకి కట్ చేసి ఫోన్ మళ్ళీ జాయిన్ అయ్యాను మేడం. నేను అందులో మెసేజ్ పెట్టాను. ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము అని 1-2 చాట్ లో పెట్టాను కానీ అది చూడనట్టున్నారు. చూడలేదు మేడం. సత్యనారాయణ సార్ మీరు మాట్లాడండి. ఎస్వి సత్యనారాయణ సార్ మాట్లాడండి. వారికి అన్మ్యూట్ అవ్వట్లేదంట. ఓకే ఓకే. సూర్యేకాదశి పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు. మేడం అనిరుద్ధ మేడం గారు చాలా బాగా చెప్పారు క్లాసు. సత్సంగం అన్న సజ్జన సాంగత్యం అని ఒకటేనా మేడం? ఒకటే సజ్జన సాంగత్యం. అదే ఈ సజ్జన సాంగత్యం వల్ల మనము ధర్మంగా ఎలా ఉండాలి, న్యాయంగా ఎలా ఉండాలి అని తెలుసుకుంటాం. ఇది ప్రతిరోజు సజ్జన సాంగత్యంలో పాల్గొన్న దానివల్ల మనము మన మైండ్కి న్యాయం ఏంటి, ధర్మం ఏంటి, ఇంతకుముందు చేసిన దుష్కర్మలు ఇప్పుడు చేయకుండా ఎలా ఉండాలి, అసలు దుష్కర్మలు చేసిన దానివల్ల ఫలితం ఎలా ఉంటుంది, ఆ ఫలితాన్ని తగ్గించుకోవచ్చా మనం ఈ సత్సంగం వల్ల, ఈ సజ్జన సాంగత్యం వల్ల అని అర్థమవుతుంది. మీరు చాలా బాగా చెప్పారు. న్యాయాన్ని సపోర్ట్ చేయాలి, ధర్మాన్ని రక్షించాలి, ఎప్పుడైనా కూడా ధర్మాన్ని కాపాడాలి. అదే కదా మేడం మన కురుక్షేత్రం మనకు తెలుస్తుంది కదా. అదే మహాభారతంలో హేమాహేమీలంతా భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అతిరథ మహారథులు మొత్తం శ్రీకృష్ణుడు ధర్మాన్ని ఉండబట్టి, ఆ ధర్మపక్క ఉండబట్టి మొత్తం అసలు వాళ్ళంతా కూడా ఆ యుద్ధంలో అదే
చనిపోయారు, అసూలు బాశారు. మహా ఎంతమంది సైన్యము, ఒక్క కృష్ణుడు ధర్మం పక్కన ఉండబట్టి వీళ్ళంతా కాపాడగలిగారు, అధర్మంలో ఉండబట్టి వాళ్ళంతా కూడా హేమలు కూడా చనిపోయారు. తర్వాత మనల్ని మనం రక్షించుకోవాలి. ప్లస్ గురువులు ఏంటంటే మంచి గురువుని ఆశ్రయించాలి మేడం. మీరు ఇందా చెప్పినట్టు ఒక గురువు నీ బాధలు తొలగిస్తాము, ఒక 3 లక్షలు డబ్బులు తీసుకొని అని చాలా మంది ఉన్నారు మోసపు గురువులు. అలాంటి వాళ్ళని నమ్మకూడదు. మంచి గురువునే పట్టుకోవాలి మనం. మన వంశీ మాస్టర్ లాగా మనకు దొరకడం మన పూర్వజన్మ అదృష్టం. మనకు తెలిసిన దాన్ని 10 మందికి తెలియపరచాలి, అది బాగుంది. మన జ్ఞానం ఇతరులు కూడా పంచాలి, అది కూడా మంచి పాయింట్ మేడం, బాగుంది. అదే తామర పుష్పం మురికిలో ఉంటుంది, కానీ అది మహాలక్ష్మి అమ్మవారు దాని మీద కూర్చుంటుంది, ఎంత గౌరవం చూడండి. అలాగా అది ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగిందని కాదు కావాల్సింది, ఎలా ఉంది, దానివల్ల ఏంటి, దానివల్ల మంచి ఏంది చెడు ఏందని గ్రహించాలి, అందరికీ సహాయం చేయాలి. తర్వాత దీనివల్ల ఏంటంటే సజ్జన సాంగత్యం వల్ల ఇంతకుముందు తెలియక దుష్కర్మలు చేశాం. ఆ దుష్కర్మలు ఈ సజ్జన సాంగత్యం వల్ల మళ్ళా దుష్కర్మలు చేయకుండా మన మనసు మారుతుంది మేడం. ప్లస్ ఇంకోటి, మనకు ఒక అతను ఓ మర్డర్ చేశాడు, 10 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. అతను సత్ప్రవర్తన వల్ల 5 ఏళ్లకు కుదించబడి అతను జైలు నుంచి విడుదలైనట్టు మనకు కూడా ఒకటి ఏదైనా జరిగిందనుకోండి, అది జరిగినప్పుడు మనలో కూడా పరివర్తన వచ్చింది. అప్పుడు మన శిక్ష నుంచి దాని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా బాగా చెప్పారు మేడం. ఇది పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అంటే సేవ, మానవ సేవ, మాధవ సేవ. మాధవుడికి చేసే బదులు మానవులకి చేయడం చాలా మేలు. మీరు చెప్పారు ఇందాక, ఆ 3 లక్షలు గురువుకి ఇచ్చే బదులు అనాథ శరణాలయాలు చాలా మంది బీదోళ్ళు ఉంటారు, వాళ్ళు సహాయం చేయొచ్చని చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది క్లాసు. యద్భావం సద్భవతి అన్నట్టు చాలా బాగుంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు సార్. మేడం చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి అందరికి గుర్తు చేసినట్టు అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సురేఖ మేడం మాట్లాడండి. అందరికి నమస్తే. చాలా చక్కగా చెప్పారు మేడం. ఆహారం, అన్నదానం ఇలాంటివి కడుపుకి అనాథాశ్రమాలకి. వీడియో ఆన్ చేస్తుంది. అందరికి నమస్తే. ఆహారం అంటే తమిళ్లో కూడా ఒక సామెత చెప్తారు, వైరు అంటే కడుపు, వాడుతాం అది దీవిస్తుంది అనమాట. ఏంటంటే చాలు అని ఏ ఒక విషయానికి తృప్తి ఉండదు. కడుపుకి అన్నం పెట్టామనుకోండి, అది ఏ జీవుడికైనా, అది మూగ జీవులుగా ఉండొచ్చు, మనుషులుగా ఉండొచ్చు, పెట్టామనుకోండి అప్పుడు చాలు అని చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్, ఆహారము. దానికి అది వాళ్ళు చాలని బాగా చల్లగా ఉండాలి అని దీవిస్తారు. అది లిక్విడ్ గా ఉండొచ్చు, సాలిడ్ ఫుడ్ గా ఉండొచ్చు, వాట్ ఎవర్. మూగ జీవాలకి పెట్టామనుకోండి దాని ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. ఇది నా సొంత అనుభవంతో నేను చెప్తున్నాను. ఆ మూగ జీవాలకు పెట్టామంటే దాన్ని మించింది ఇంకొకటి లేదు. అనాథాశ్రమాలకు పోయి పెట్టడం, ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక గుడికి వెళ్ళి దీపం పెట్టడం అనుకోండి, ఆ ప్రమిదలు కొని దానికి ఖర్చు పెట్టేది, ఆ డబ్బుకి బిస్కెట్ తో ఏదైనా కొని బయట భైరవులకు పెట్టామంటే అది కడుపు నిండుతుంది. అక్కడ ఆ భైరవుడిని దానిలో చూడాలి, ఆ దేవుడిని ప్రతి ఒక్క జీవిలోనూ ఉన్నారని చెప్తారు కదా, అలా దానిలో చూడాలనేది మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇవాళ వచ్చింది చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే గురువులు అనే వాళ్ళు ఉంటారు కదా, గురువులు అంటే ఇవాళ మధ్యాహ్నం నేను జస్ట్ ఒక 10 నిమిషాలు లంచ్ టైంలో టీవీ పెట్టుకున్న ఒక మూవీ చూస్తున్నాను. దానిలో 10 నిమిషాల్లో ఒక స్పోర్ట్స్ మాస్టర్ అనమాట, 100 మీటర్స్ రన్నింగ్ రేస్ కి ఆ స్టూడెంట్ ట్రయల్ జరుగుతుంటే ఒక ఇంత సెకండ్స్ అని అచీవ్ చేసినప్పుడు చూసి తను వచ్చి బాగా చేస్తుందని తనకు తను ఫీల్ అవుతారు సార్. ఆ అమ్మాయి వచ్చినప్పుడు కాదు మా ఇంకా బెటర్ గా చేయాలి, నువ్వు ఇంకా బెటర్ గా చేయాలని చెప్తారనమాట. అలా గురువులు వచ్చి మనం ఎంత ఇదిగా ఉన్నా కానీ మన ముందు ఏమంటారంటే నువ్వు పనికిరావు, దేనికి పనికిరావు అని డిస్కరేజ్ చేసినట్లు ఉంటారు. వెనక వాళ్ళకి మన విలువ తెలిసి అది
నా అనుభవంలో నేను చూసింది, ఇవాళ మూవీలో చూసింది కూడా చెప్తున్నాను. గురువులు, మంచి గురువులు మనం పట్టుకున్నాము అన్నది గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సురేఖ మేడం. సుగుణ మేడం మాట్లాడండి. ఓకే మేడం. అనురుద్ధమ్మ మేడం గారికి వేల వేల కృతజ్ఞతలు మేడం. మీతో మాట్లాడడానికి చాలా కోరికగా ఉన్నింది. ఈ రోజు ఈ అవకాశం వచ్చినందుకు అనుష మేడం గారికి, వరప్రసాద్ సార్కి చాలా ధన్యవాదాలు. మేడం క్లాస్ చాలా బాగున్నది. మేడం చెప్పిన పాయింట్లు అన్ని కూడా చాలా బాగుంది. సత్సంగం వల్ల మనం చాలా ఎన్నో నేర్చుకోవచ్చు. ఎప్పుడు మనం పాజిటివ్ లో ఎలా ఉండాలి, ధర్మబద్ధంగా ఎలా ఉండాలి, ఆమె ద్రౌపదీదేవి ఎలా 5 మంది భర్తలతో ఉన్నా కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎలా ఉంది అనే విషయాన్ని ప్రతి పాయింట్ చాలా బాగా చెప్పారు. తద్భావం తద్భావత అంటే మనం కోరుకున్నదే, మనం ఏదైతే భావిస్తామో అదే వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు తపోవనం కానీ లేకపోతే ఇంకొవరికి కానీ ఏదైనా డబ్బులు ఇచ్చినప్పుడు మనకి ఎలా ఆ విధంగా మనకి ధనాన్ని ఎలా అందుతుంది. మేడం చెప్పినట్టు నేను కూడా రియల్ గానే నాకు కూడా ఆ అనుభవం అయితే కలిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది క్లాస్ అయితే. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సుగుణ మేడం. నెక్స్ట్ నవీన్ సార్ మాట్లాడండి. చాలా మనం ప్రతి దాంట్లో కూడా మీ వాయిస్ వినిపించట్లేదు సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. కొంచెం పెద్దగా. ఓకేనా మేడం? ఇప్పుడు ఆ, ఓకే. ఇప్పుడు కూడా లోగా వినిపిస్తుంది. ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అనురుద్ధ మేడం చాలా అద్భుతంగా చెప్పారు క్లాసు. చాలా బాగుంది. అంటే మెయిన్ ఇక్కడ మేడం చెప్పారు కదా, మనకి ఏదైనా ఒకటి అంటే దొరకలేదు మేడం. ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయినా కూడా నాదేదో ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి అక్కడ మిస్ అయింది అనేసి అనుకోవడం అన్నది అది చాలా బాగుంది. అంటే మనం కొద్దిగా ఏదైనా అటు ఇటు జరిగినా కూడా ఇది ఎందుకు అవ్వలేదు అది ఇది పెడతాం కదా. దానికంటే మనం ఇక్కడ మన వర్క్ ఏదో ఉంది అందుకనే ఇది ఇట్లా జరిగింది అనేసి అంటే ఎంతో హ్యాపీగా అక్కడ మనం చేసుకోగలుగుతాం. ఏదైనా వర్క్ బాగా చేయగలుగుతాం అనేసి చెప్పారు. అది మేడం అదే ఎవరైనా తల్లిదండ్రులైనా కూడా ఏం చెప్పినారు వాళ్ళు అది చెప్పేది సత్యమా కాదా అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలనేసి చెప్పారు. ఇవి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ- అంటే మేడం క్లాస్ అంటేనే అద్భుతంగా ఉంటుంది అనుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే నవీన్ సార్, థ్యాంక్ యూ. ఎం లక్ష్మి మేడం మాట్లాడండి. మేడం నమస్తే. అనురాధ మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అనురాధ. నమస్తే, చాలా చెప్పండి. బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది. ఎలా ఉండాలా ఎలా ఉండకూడదని చాలా బాగా చెప్పారు. అనుష మేడం, నాకు ఒక చిన్న డౌట్ ఉంది మేడం, అడగొచ్చుమా? అడగచ్చు, అడగండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ డౌట్స్ కి అమ్మా, మీకు ఎవరికి డౌట్స్ లేవన్నా మంచిదే, డౌట్స్ ఏ దాని మీద ఉన్నా అడగండి. అంతే, నేను అంతే కదా. తీసుకోవాలి కదా మేడం. అయితే నాకేం లేదు మేడం, నేను ఎప్పుడు నైట్ అంతా కూర్చొని ధ్యానం చేస్తాను. నా బాడీలో ఉండే ఆత్మ నా సోల్స్ వెళ్ళి బయటికి వెళ్ళి నిద్రపోతుంది. మళ్ళీ నా బాడీలో వచ్చేటప్పుడు ఎవ్వి కొద్దిగా నొప్పులు వస్తుంది ఒళ్ళు. ఎందుకు మేడం? అది పండుకొని ఉందని నేను డిస్టర్బ్ కూడా చేస్తలేవు. నేను కూడా పక్కనే కూర్చొని ఉంటాను, అది పండుకుంటుంది. ఎప్పుడైతే నా బాడీలో వస్తుందో అప్పుడు నాకు మెడ నొప్పి, కొద్దిగా బాడీ నొప్పి వస్తుంది మేడం. అంటే మీకు మెడిటేషన్ చేసినప్పుడు నొప్పులు వస్తున్నాయా? లేదు మేడం, మెడిటేషన్ చేసినప్పుడు నేను డీప్ గా వెళ్ళిపోతా, ఏం జరుగుతుందో తెలీదు.
కానీ నా పానం అంటే నా బాడీ మొత్తం అలసగా అయిపోతుంది, ఏం లేనట్టు అయిపోతుంది. అలా తెల్లవార్ల ఉంటాను. ఎప్పుడైతే నా బాడీలో కదలిక అప్పుడు నేను చూసుకుంటాను అనమాట. ఒక్కోసారి నాకు కలుగుతుంది, నా బాడీ నా ఒంట్లోంచి నా ఆత్మ వెళ్ళి అదే హోల్స్ రెస్ట్ తీసుకుంటుంది నాకు తెలుస్తుంది మేడం. కానీ అది నా కదలిక వచ్చినప్పుడు ఎప్పుడు కదలిక వస్తాయి, ఒక్కోసారి 3 అవుతాయి, ఒక్కోసారి 4 అవుతాయి. ఆ టైంలో కదలిక వస్తది కదా, అప్పుడు నా ఒళ్ళంతా నొప్పి వస్తుంది. ఓకే. దానికి కారణము మీరు ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తున్నారు బాగా. ఇంకోటి మీలో ఉన్న సరికాని ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. సో రిలీజ్ అవ్వనియండి. ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, లేకపోతే ఒక్కోసారి ఆ బాడీ ఆ సోల్ బ్యాక్ వచ్చి ప్రాపర్ గా ఎలా అయినా అంటే దీనికి బాడీకి తగ్గట్టుగా సరిగ్గా లోపలికి రాకుండా నొప్పులు ఉంటాయి. లేకపోతే మీ బాడీలో సరికాని ఎనర్జీస్ రిలీజ్ అవుతున్న నొప్పులు ఉంటాయి. అవ్వనివ్వండి. ఒకసారి శరణాగతిలోకి వెళ్ళిపోండి. నేను టోటల్ సరెండరెన్స్ లో ఉన్నా. ఇది ఏ ప్రాసెస్ అయితే జరుగుతుందో దానికి నేను టోటల్ గా సరెండర్ ఉన్నా. నాకు ఆ హయ్యర్ పవర్ నాలో ఉన్న సరికాని ఎనర్జీస్ అంతా రిలీజ్ చేస్తుందని ఆ భావనతో టోటల్ శరణాగతిలో ఉండండి. క్లియర్ అయిపోతుంది. ఓకే మేడం. ఇదే మీకు డౌట్. ఎప్పుడు కూడా క్వశ్చన్ ఉండొద్దమ్మా, ఎందుకు ఇదైతుంది, ఎందుకు అదైతుంది అంటే మనం శరణాగతిలో లేము. దేవుడు ఎందుకు ఇట్లా చేస్తుండు, వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తుండు, ఇదంటే శరణాగతిలో లేము మనం. టోటల్ ఒక శరణాగతిలో 5-10 నిమిషాలు హెవీ నొప్పులు వస్తుంది మేడం బాడీ అంతా. తర్వాత ఇంకా ఏమీ నొప్పులు ఉండవు. తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉంటాను, అన్ని అంతా బాగుంటుంది. ఒక 5-10 నిమిషాలు ఇబ్బందిగా అవుతుంది. అంటే ఇదంతా నొప్పి వస్తుంది కదా, దానివల్ల వెనకాల ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏంటి అని నా డౌట్ మేడం. అందుకనే అడిగాను మేడం. లేదమ్మా, మీకు అంతా మంచిగా జరుగుతుంది, రిలీజ్ అవుతుంది. అవ్వనివ్వండి. ప్రాసెస్ ఆటోమేటిక్ గా అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జస్ట్ థ్యాంక్ యూ చెప్తూ శరణాగతిలో ఉండండి చాలు. ఇంకోటమ్మా, మీరు ఇంట్లో అవసరం లేని ఆ సజ్జ మీద బోల్డ్ అని బాక్సులు అన్ని ఉన్నాయి. అట్లా అవసరం లేని అంత క్లియర్ చేసేయండి ఇంట్లో. ఇల్లు ఎప్పుడైనా శుద్ధంగా పరిశుద్ధంగా ఇక్కడ కాదు నీట్ గా మేడం, మాది పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. వినండి. మాది ఇక్కడ కాదు. మీరు కాదు, ఇక్కడ ఓకే. మీ ఇంట్లో సరే, మీ ఇంట్లో మటుకు పరిశుభ్రంగా బాగా పెట్టుకుంటే సరికాని ఎనర్జీస్ ఉండవు. ఇంకోటి ఎర్త్ బాండ్ సోల్స్ ఇవన్నీ ఇంట్లో ఉండవు, మనం గనక అద్భుతంగా ఇల్లు పెట్టుకుంటే. ఓకేనా? ఓకే మేడం. అందరి కోసం నేను చెప్తున్నానండి, హైదరాబాద్కి మీకోసం కాదు, మీకోసం అదే కాదు, అందరి చేస్తాను. కోసం. థ్యాంక్ మనం యూ 6 మేడం. నెలల నుంచి వాడలేదు అంటే పడేసేయండి, అవి అవసరం లేదు మనకి. లేకపోతే ఇంకోరికి ఇవ్వండి, పడేయొద్దు. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వండి. అలాగనే ఇచ్చేస్తాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. శ్రీలక్ష్మి మేడం మాట్లాడండి. నమస్తే అండి. అని మాస్టర్, చాలా బాగుందండి మీ క్లాసు. నేను సగంలో జాయిన్ అయ్యాను. కానీ నాకు ద్రౌపది గారి గురించి చెప్పింది చాలా బాగా, ఇంకా ఎక్కువ ఆమె మీద, ఆమె ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ద్రౌపది ఎంత గ్రేట్ సోల్, ఆమె ప్లాన్ ఏంటి, ఆమె పర్పస్ ఏంటి అనేది ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఈరోజు మీరు చెప్పిన క్లాసు ఇంకో లెవెల్లో ఉంది మేడం. ప్యూరిటీ గురించి, ఫైర్ నుంచి రావడం అనేది, ఓకే, నేను స్వచ్ఛంగా ఉన్నాను, నేను కరెక్టు, నేను నీతిగా ఉన్నాను అని అందరం అనుకుంటాం. ఆవిడ ఫైర్లోంచి వచ్చి అంత ఉత్తమరాలు, అంత సోల్ ప్లాన్తో వచ్చి 5గురు భర్తల్ని ఎంతో అద్భుతంగా మేనేజ్ చేస్తుంది అని ఇప్పటి వరకు విన్నాము. ఆ మేనేజింగ్ పవర్కి కారణం ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఎప్పుడూ కూడా ఆ అవేర్నెస్లో ఉండడానికి ఆమె ఎంత సాధన చేసింది అనేది ఈరోజు నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. ఈ క్లాస్ మిస్ అయ్యి ఉంటే నేను ఆ పాయింట్ మిస్ అయ్యి ఉండేదాన్ని. ఆవిడ ప్రతి ఇయరు ఇలా అంటే వేరే భర్తతో దగ్గరికి వెళ్ళే ముందు ఆమె అంత ధ్యానం చేసి రిలీజ్ చేసుకోవడం అనేది, అది ఒక ఐ ఓపెనింగ్ లాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ హనీ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ అండి. శాంతి మేడం మాట్లాడండి. శాంతి మేడం, మీ వాయిస్ వినిపించట్లేదండి. మేడం ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఓకే. మేడం నాకు ఒక డౌట్ మేడం, ఈరోజు వీడియో చెప్పిన ఆన్ క్లాస్ లో చేసుకోండి, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. ఓకే ఓకేనా మేడం? ఓకే మేడం. మేడం ఈరోజు మార్నింగ్ నేను ఒక క్లాస్ విన్నాను. ఆ క్లాస్ లో ఏంటంటే పూర్వజన్మలో ఎవరికి సహాయం చేయలేని వాళ్ళు ఈ జన్మలో ప్రజెంట్ జన్మలో అట్లా గుడి దగ్గర అలా అంటే బెగ్గర్ లాగా అలా ఉంటారు. వాళ్ళకి మనం డబ్బులు వేయకూడదు. వాళ్ళ అలా వేస్తే వాళ్ళ కర్మ చక్రాన్ని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళ అవుతాం. వాళ్ళు పూర్తిగా దాన్ని అనుభవించాలి అనేది విన్నాను మేడం నేను. అంటే అది ఎంతవరకు మేడం? అది నిజమా? మేడం సారీ అది మ్యూట్ లో ఉంది. మీరే ఒకసారి ఆలోచించండి ప్రశాంతంగా కూర్చొని. ఒకరు ఏదో చెప్పారు అని మీరు దాన్ని కంప్లీట్ గా గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఒక మనిషి మనకి ఒక మాట చెప్పినప్పుడు అది ఇప్పుడు ఒక భిక్షగాడికి అంటే అతడు ఫుడ్ ఏది చేసుకోవట్లేదు కదా, వచ్చి దానం అడుగుతున్నాడు. అతన్ని కడుపు మీరు నింపకుండా నింపితే మీకేదో పాపం వస్తది అన్నది ఎంతవరకు కరెక్ట్ కాదు. కానీ అందులో ఇంకో ఏదో సూక్ష్మ మీనింగ్ ఉంటది. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తుంది వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, ఫుడ్ ఇవ్వమంటుంది. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని వెళ్ళి హుక్కా కొనుక్కున్నారు అనుకోండి. చాలా మంది బెగ్గర్స్ హుక్కా కొనుక్కొని తాగుతున్నారు. ఈ హుక్కా అని ఈ డ్రగ్స్ సిగరెట్లు తాగుతున్నారు. సో మరి మీ డబ్బు అలా వినియోగపడాలా లేకపోతే వాళ్ళ కడుపు నిండాలా? వాళ్ళ కడుపు నిండాలి. అప్పుడు ఏం చేయాలి? మీరు బిస్కెట్స్ బనానా, మేము వెళ్తే ఏం చేస్తాం ఇప్పుడు టెంపుల్స్ కి ఎక్కడ వెళ్ళినా ఒక 2 డజన్లు బనానాలు, యాపిల్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్ కొని మొదలే బ్యాగ్ లో పెట్టుకుని ఏ బెగ్గర్ కనిపించినా అవి ఇస్తాం. అంతేగాని డబ్బు అసలు ఇవ్వం. ఒక్క పైసా ఇవ్వ నేను నా చేతిలోంచి. కార్ దగ్గరకు వచ్చి అడిగినా కూడా ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటాం మేము. కార్ లో కూడా బిస్కెట్ లో ఏదో ఒకటి ఉంటాయి, నట్స్ ఏదో ఒకటి ఉంటాయి మా దగ్గర, అవి ఇస్తాం. కానీ ఎప్పుడు కూడా క్యాష్ ఇవ్వం. అలాంటప్పుడు ఏమవుతుంది? వాళ్ళు దాన్ని ధర్మంగా వాడాల్సిందే. వాళ్ళు ఆ బిస్కెట్ ఇంకెక్కడనో ఇచ్చి వాళ్ళ సిగరెట్లు కొనుక్కోరాదు. సో అలాంటప్పుడు మీరు వాళ్ళ కర్మ చక్రాన్ని డిస్టర్బ్ చేయరు, మీ కర్మలోకి వాళ్ళు రాదు. సో మన డబ్బు ఎలాగ ఉపయోగపడుతుందో అలాంటి అదే కర్మలు మనకు కూడా వస్తాయి. ఒక దొంగ గురువు దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు ఇస్తే ఆయన చేసే పనులు మీకు వస్తాయి. అందుకని మీరు ఎవరికి దానం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఆ డబ్బు ఎలా వినియోగపడుతుంది అన్నది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అందుకే నేను ఏం చెప్పాను, ఇప్పుడు అనాథ శరణాలయంలో డబ్బు వెళ్ళి ఇవ్వమని చెప్పలే, బియ్యము పప్పులు వెళ్ళి ఇవ్వమని చెప్పా. అవి అమ్ముకొని చేయొచ్చు. దీంట్లో కూడా ఒక మేడం ఇది దీంట్లో కూడా ఒకటి నన్ను ఒకళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు మేడం, మీరు ఎవరికైనా సహాయం చేస్తారా అంటే మేము ఇద్దరు పిల్లల్ని చదివిస్తాము, అనాథ శరణాలయానికి ఇలా డబ్బులు ఇస్తాము అలా చెప్పినప్పుడు అది సమాజ సేవ కిందకు వస్తుంది, ఆధ్యాత్మిక సేవ చేస్తారా అని అడిగారు మేడం. మరి దీనికి దానికి ఏంటి మేడం తేడా? ఇది సేవ కాదా? దీని వల్ల ఉపయోగం ఉండదా మనకి? ఆధ్యాత్మిక సేవ అంటే ఏంటమ్మా మీ దృష్టిలో? ఏ సేవ, ఏ పని చెప్పండి నాకు. వర్డ్స్ చెప్పొద్దు, ఎందుకంటే మీ యొక్క మీనింగ్ వేరు, ఆధ్యాత్మిక సేవ అంటే నా మీనింగ్ వేరు. అందుకని కరెక్ట్ గా చెప్పండి నాకు. అంటే వాళ్ళు నన్ను ఏమడిగారు, మీరు పిరమిడ్ కి మనీ ఇవ్వడం లేదా
ఇంకా ఏదైనా అలా దేనికి చేయడం, మనీ ఇవ్వడం? దేనికి మనీ పిరమిడ్ ఇవ్వడం? పిరమిడ్ కట్టించడానికి, లేదా ఇంకేదైనా అంటే ఆ క్లాసులు జరిగేటప్పుడు ఫుడ్ పెడతారు కదా, వాటికి మనీ ఇవ్వడం, అది ఆధ్యాత్మిక సేవ కిందకి వస్తుందని వాళ్ళు అన్నారు. మరి దీనికి దానికి మరి ఇంకేం చేయమంటున్నారు మిమ్మల్ని? అదొద్దు అని ఇంకా ఏం చేయమన్నారు? అంటే నేను అలా అనాథ పిల్లలకి మనీ ఇస్తాను, ఇలా పిల్లల్ని చదివిస్తాను అంటే అది సమాజ సేవ కిందకు వస్తుంది. ఇవి చెయ్యాలి మీరు, ఆధ్యాత్మిక సేవ చెయ్యాలి అంటే మీరు మీరు అన్నారు. కంపారిటివ్లీ ఒక్కటి వినండి, మీరు ఇప్పుడు పిల్లల్ని చదివిపియడం అన్నది ఒక వర్క్, రైట్? ఇప్పుడు పిరమిడ్ కింద అందరు కూర్చొని ధ్యానం చేసేది ఒకటి, దాంట్లోనూ జ్ఞానం వస్తుంది, దీంట్లోనూ జ్ఞానం వస్తుంది, రెండిట్లో జ్ఞానం వస్తుంది. కాకపోతే ఇంకొకటి ఏం ఆలోచించండి అంటే, ఇంకా డీప్ గా అక్కడ పిల్లలు సఫర్ అవుతున్నారా, లేకపోతే ఇక్కడ వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎనీవే అది ఇది కట్టడం అయిపోతుంది, కానీ అక్కడ పిల్లలు సఫర్ అవుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు అంటే మీ ధర్మం అక్కడ వస్తుంది. ఇక్కడ అర్థమైందా? మీ డబ్బు ఎక్కడైతే ఎక్కువ అవసరం ఉందో అక్కడికి వెళ్ళాలి మీరు. అంటే ఇక్కడ పిల్లలు సఫర్ అవుతున్నారు, స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, స్కూల్కి వెళ్లకుండా కూలి పని చేస్తున్నారు, అలాంటప్పుడు మన ధర్మము అక్కడ పిల్లల్ని ఆదుకోవడం. ఇక్కడ పిరమిడ్ ఈ రోజు కాకపోతే రేపు కన్స్ట్రక్షన్ అవుతుంది, లేకపోతే ఇంకోరు ఇస్తారు, పిరమిడ్ కి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అందుకని మీరు ఎక్కడ కరెక్టో, ఎక్కడ తక్కువ ఉందో, ఎక్కడ ధర్మమో ఆ క్షణంలో అప్పుడు అది మీరు డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఏది కరెక్టో అన్నది కరెక్ట్ కాదు. కావాలంటే మీరు నాకు ఫోన్ కి మెసేజ్ పెట్టొచ్చు, ఇలాంటివి నేను ఆన్సర్ మీకు చేస్తాను. ఓకే, ఇలాంటి సందేహాలు ఉంటాయి, కానీ మంచి ప్రశ్న వేశారు మీరు. అండి, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. శాంతి మేడం. నెక్స్ట్ సీతా మేడం మాట్లాడండి. నమస్తే మేడం. మీరు మేడం క్లాస్ లో ఈ రోజు చెప్పారు కదా మేడం, మీకు మనము ఇట్లా ధ్యానం చేసేటప్పుడు మన చుట్టుపక్కల ఎవరైనా సరే మనకి సేవ చేసే టైంలో మీకు ఎదురవుతారు, వాళ్ళ కర్మలు మీకు అంటుకోకుండా చూసుకోండి అన్నారు. మాకేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి ఒక ఫ్యామిలీ వచ్చేసరికి వాళ్ళు బాగా అప్పుల్లో ఉండేసేసి ఇప్పుడు మా దగ్గరికి రావాల్సి వచ్చింది అనమాట. ఎవరు హెల్ప్ చేయలేదు, మేము ఇప్పుడు హెల్ప్ చేసామన్నమాట. అయితే అమ్మాయి ఇంకంటే అమ్మాయి ఎక్కువ శాతము ఇట్లా మాకు నెగటివ్స్ అవి ఇవని చెప్తూ ఉంది. అంటే మేము సాధ్యమైనంత వరకు తనకి ధ్యానం చేసుకోమని చెప్తూ ఉన్నాము. తను కూడా కొద్ది గొప్ప ఇంకా ధ్యాని కాదు, వాళ్ళ చేత ధ్యానం చేపిస్తూ బుక్స్ ఇస్తూ చదవమని చెప్తున్నాము. ఆ భర్త ఏంటంటే దూరంగా ఉంటున్నాడు. ఆ అమ్మాయి పిల్లల్ని పెట్టుకొనేసేసి కొంచెం ఇక్కడ మాకు దగ్గరలో ఉంటే మేము వాళ్ళని చూస్తున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు మేము అటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఇట్లాగా సేవ చేస్తూ వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేయొచ్చా? మళ్ళీ ఆ అబ్బాయికి ఏంటంటే కొంచెం లోన్స్ అవి ఇవని పెట్టేసి కొద్దిగా అప్పులు అయిపోయినాయి అన్నమాట. వేరే పర్సనల్ లోన్స్ అని మళ్ళీ క్రెడిట్ కార్డ్ లోన్స్ అని అట్లా చేసుకోవటం వల్ల తనకి జాబ్ పరంగా అట్లా ఇబ్బంది అయిపోతే ఫ్యామిలీ ఎవరు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోకపోతే మా హెల్ప్ అడిగారు. అడగటం వల్ల ఇక్కడ మేము కొంచెం దగ్గరలో వాళ్ళకి హౌస్ అది చూసి ఇక్కడ పెట్టాము. అటువంటి సమయంలో మేము అంటే ఆ కర్మ అనేది ఆ నెగటివ్స్ అనేది అంటకుండా వాళ్ళకి ఇట్లా ధ్యానం చెప్తూ ఎలా బోధ చేస్తూ ఎట్లాగా ఉండాలి అనేసి ఇప్పుడు అని డౌట్ మేడం. మేడం మ్యూట్ లో ఉన్నట్టున్నారు, వినిపించండి. సారీ మ్యూట్ లో ఉన్నా. అయితే మీరు ఆల్రెడీ కరెక్ట్ చేస్తున్నారు కదా, మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకోలేదు, మీరు ఒక దూరం పెట్టారు, ఆ నెగిటివిటీ మీరు కనెక్ట్ లేరు. రెండోది ఆవిడకి అవసరం ఉన్నప్పుడు డబ్బు అవసరం ఉంటే ఇస్తున్నారు, ప్లస్ ధ్యానం చెప్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, మీరు అన్ని కరెక్టే చేస్తున్నారు, మీకు క్వశ్చన్ అవసరం లేదు. ఇంకొకటి, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి ఎక్కువగా. ఇంకోటి, మీరు బ్యాక్ వచ్చాక మీరు ప్రొటెక్షన్ అంటూ ఒకటి మీకు పెట్టుకోండి, ఆవిడకు కూడా ప్రొటెక్షన్ కవచాన్ని పెట్టుకోమని చెప్పండి. ఇంకోటి, ఆమె కర్మ విపాక ధ్యానం చేయించండి రోజు ఒక 3 సార్లు అయినా పర్ డే. అంటే తను పశ్చాత్తాపం పరివర్తనలో 24 గంటలు కనుక ఉండగలిగితే నిద్రలో కూడా తనది ఊరికనే రిలీజ్ అయిపోతుంది, హస్బెండ్ బ్యాక్ వస్తాడు, లైఫ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, ఆవిడ హ్యాపీగా ఉంటది. చాలా సింపుల్ సొల్యూషన్ అమ్మా. జస్ట్ ఆ సోల్ పశ్చాత్తాప పరివర్తనలో గనక పూర్తిగా మునిగిపోతే
ఆ కర్మలన్నీ రిలీజ్ అవుతాయి. నాకు మొన్ననే డ్రీమ్ లో చూపించారు. ఆ కర్మలు రిలీజ్ కావడానికి ఎలాంటి కర్మనైనా మీరు జస్ట్ అది నేర్చుకోవడానికే వస్తుంది. సోలు ఉత్త పశ్చాత్తాపం పరివర్తనలో ఉంటే ఏదైనా కొండ కరిగిపోతుంది. ఎలాంటి కొండైనా కరిగిపోతుంది అంటే ఎలాంటి కర్మలైనా కరిగిపోతాయి అని. మరి పశ్చాత్తాపం పరివర్తన ఎప్పుడు వస్తుంది మనకి? మనము చేస్తే నాకు వచ్చింది 20%, నేను ఇంకా 4 ఎక్కువ చేశాను అనే బాధ, నేను చేసిన తప్పుకు నేను బాధపడుతూ ఉంటే అప్పుడు పశ్చాత్తాపం అంటారు దాన్ని. పరివర్తన అంటే మళ్ళీ దాన్ని తిట్టుకోకుండా హ్యాపీగా ఉంటే దాన్ని పరివర్తన అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సీత మేడం. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, అందరూ అయిపోయారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎంతో జ్ఞానాన్ని అందించడమే కాకుండా అందరి డౌట్లని చక్కగా అవగాహన చేసుకునేలాగా చక్కగా క్లారిటీ ఇచ్చారు. మీకు మెనీ 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 థ్యాంక్స్ మేడం. జోగులాంబ టీం తరఫున మీకు వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చక్కగా మీ టైం ఇస్తూ దీనికి మళ్ళీ ఒకటి ఓపెన్ చేసి మంచిగా అద్భుతంగా 41 మంది మాస్టర్స్ అని చెప్పి అద్భుతంగా క్లాస్ ఇస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలమ్మా. ఇలాగే మీరు 10 మందికి కూడా హెల్ప్ చేస్తూ మీ లైఫ్ లో ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళండి. దానివల్ల మీకు ఆటోమేటిక్ గా మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు. మనం హ్యాపీగా ఉంటే 10 మందిని మనం హ్యాపీగా ఉంచగలుగుతాం. అదే మన జీవిత రహస్యం. అందుకోసమే మనం జన్మ తీసుకున్నాం, ఇంకా వేరే ఏ రీజన్ కాదు. ఏ కర్మ అనుభవించడానికి జన్మ తీసుకోలేదు. ఆ కర్మలన్నిటిని లెఫ్ట్ హ్యాండ్ తో ఒక వేలుతో రిలీజ్ చేసుకోవచ్చు, అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు. సో ఇది మీరు ప్రచారం చేస్తూ ముందుకెళ్ళండి. ఓకేనా? బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుంది, అద్భుతంగా చెప్పారు మీరు. ఇస్తే వస్తుంది. మనం అంటే ఏ విధమైన సహాయం చేయాల్సి వచ్చినా చేయవచ్చు. ఒకళ్ళకి డబ్బు, ఒకళ్ళకి చదువు, ఏ విధమైన వీలైతే ఆ సహాయం చేయొచ్చు. శరణాగతిలో ఉండాలి. మరి ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి, అవన్నీ లిటిగేషన్లని తెలియక ఇప్పుడు రెంట్కే ఇచ్చిన అనుకో, వాళ్ళు ఇయ్యరు అనుకో, ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి కదండి. మరి అవన్నీ ఎట్లా అంటారు? అంటే మీరు రెంట్కి ఇస్తే వాళ్ళు ఖాళీ చేయట్లేదా? ఖాళీ చెయ్యరు, లేదంటే రెంట్ ఇయ్యరు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి. మీకు అక్కడ మీకు కర్మ ఉంది కదమ్మా, కర్మ రిలీజ్ చేసుకోండి. అంటే మీరు ఒకప్పుడు ఇలాంటి పనులు చేశాం కదా, ఇంకెక్కువ చేశాను మనకు కొంచెమే వస్తుంది ఇప్పుడు. సో మీరు ఏదో ఇల్లు కూడా ఆక్యుపై చేసుకొని ఉంటారు. సో దానికి సారీ చెప్పండి, వాళ్ళు ఎంత బాధపడ్డారో, వాళ్ళకి ఎంత నష్టమైందో కదా. అది మీరు నేను చేసిన వాళ్ళకని బాధలో ఉంటే ఆటోమేటిక్ ఇది రిలీజ్ అయిపోతుంది. అంతేగాని వీళ్ళు చేస్తున్నారనే బాధలో ఉంటే మీరు ఎప్పుడూ రిలీజ్ కాదు. సింపుల్. కర్మ థియరీ అన్న చాలా సింపుల్. శరణాగతి అన్నాం కదా. ఇంకోటి, నాకు వచ్చే రెంట్స్ లో 10% నేను చెట్లు నాటడమో, ఆవులను సంరక్షించమో, జంతువులను రక్షిస్తా ఆ 10% డబ్బులతో అని చెప్పండి. ఆటోమేటిక్ వచ్చేస్తాయి మీకు. అంటే పశ్చాత్తాపం ఉండి కర్మ విపాక ధ్యానం చేస్తూ సారీ చెప్తూ అట్ ద సేమ్ టైమ్ నేను అది చేస్తాను అని చెప్తే ఆటోమేటిక్ గా మీకు అవుతుంది అన్నమాట. ఓకే ఓకే మేడం. ఓకే మేడం. లలిత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారు? మేడం నమస్కారం మేడం, నేను నాగలక్ష్మి మేడం కోడల్ని. వీడియో ఆన్ చేసుకోండి అమ్మా. ఏం చెయ్యి ఇప్పుడు. ఓకే మేడం ఒకటి ఉంటుంది, అడగొచ్చా మేడం? అడగండి మేడం, అడగండి. ఇప్పుడు చెప్పాలా మేడం నేను? చెప్పండి. అయ్యో, ఈ క్లాస్ ఉంది డౌట్ క్లియర్ చేయడానికి కదమ్మా. మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాలంటే రేపు పొద్దున చెప్తారా? ఎవరు ఉంటారు రేపు పొద్దున?
లేదు మేడం, మీరు కనిపించట్లేదు, ఇంకా నా స్క్రీన్ పైకి రాలేదు, అందుకనేసి అడగాల అనేసి అంటున్నాను. మేడం అడగండి, ఇప్పుడు అయిపోతుంది క్లాస్, తొందరగా అడిగితే మనము మళ్ళీ పనుల్లోకి వెళ్దాం. అడగండి. మేడం మేడం ఊరికే నాకు మా ఆయనకి గొడవలు అవుతా ఉంటాయి మేడం. ఒక 1-2 days మంచిగా ఉంటే 6 మిగతా 4 days గొడవలే మేడం మాకు. చిన్న చిన్న అంటే అందులో మీరు చేయలేదా? మీరు లేనిదే గొడవ అవుతుందా మేడం? కామ్గా మీరు ఒక 41 రోజులు మౌనంలో ఉండండి, అప్పుడు చూడండి ఏదైనా గొడవ అవుతుందా అని. ఓకే మేడం. అంతే, అది సింపుల్ అమ్మా. మీరు ఇంకో చెయ్యి కలపంది గొడవ ఎట్లయితది? మీరు మౌనంలో ఉండండి, మీరు యాక్సెప్టెన్స్ ఉండండి, మీరు శరణాగతి అదే కదా. ఏం చెప్పా నేను? శరణాగతి అన్నా. మేడం మరి ఇంకోటి అన్యాయం ఉంటే క్వశ్చన్లు అడగమన్నా, ఓన్లీ క్వశ్చన్లు అడగాలి. అన్యాయం ఉంటే, అన్యాయం లేదు అక్కడ, ఊరికే ఏదో ఇది అది అంటూ ఉప్పర్ మాటలు బంద్ చేయండి. బంద్ చేస్తే ఏ గొడవలు ఉండవు. ఓకే మేడం. మన ఎనర్జీ కూడా అక్కడ కాపాడబడుతుందమ్మా. మనము తక్కువ మాట్లాడితే అవసరం సరికాని ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేయొద్దు, తక్కువ మాట్లాడాలి. ఎక్కడ ఎనర్జీస్ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి, మిగతా టైంలో తగ్గాలి. ఏమవుతుంది, అతను కొంచెం ఈగో ఉంటది, ఆ ఈగోని సాటిస్ఫై చేయండి. నువ్వే గ్రేట్, అబ్బా అద్భుతంగా చేసావు, అద్భుతంగా పనిచేస్తున్నావు, అద్భుతంగా ఫ్యామిలీని చూసుకుంటున్నావు, నువ్వు చాలా అద్భుతమైన మనిషి అనండి. రోజు కొట్లాట వస్తుందా? కాదు, నేను గ్రేట్ నీకంటే అంటే వస్తుంది కొట్లాట. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. నేనైతే మా ఆయన్ని ఇంకో 2 రోజులు ఎక్కువ పని చేయండి, మీరు అద్భుతంగా పని చేస్తుండ్రు, ఫ్యామిలీకి బాగా చేస్తుండ్రు అని ఎంకరేజ్ చేయండి. ఇంకో 2 రోజులు ఎక్కువ పని చేస్తే గొడవ ఉండదు, డబ్బు ఎక్కువ వస్తుంది ఇంటికి కూడా. ఓకే మేడం. ఓకే మేడం. సో మీరు మాట ప్రతి మాటలో చైతన్యం ఉండాలమ్మా. ప్రతి మాటలో సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, చైతన్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఉంటే ఎవరు మీ జోలికి వస్తారు చెప్పండి నాకు? ప్రతి ఒక్కరు మీ మిత్రులు అయిపోతారు, ప్రతి ఒక్కరు మీ మాట కట్టుబడతారు, ప్రతి ఒక్కరు మీరు బంధింపబడతారు. వాళ్ళని మీరు బంధిస్తారు మీ మాటల్లో. అది మౌనం వల్ల సాధ్యం. ఫస్ట్ మీరు 41 రోజులు మౌనం చేయండి, దాని తర్వాత అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకేనా? కానీ అద్భుతంగా అడిగారు, మంచి ప్రశ్న. ప్రతి ఇంట్లో జరిగేదే ఇది, మీరు అద్భుతంగా అడిగారు. థ్యాంక్ యూ. అందరి కోసం అడిగారు మీరు. ఎంత నవ్వుతున్నారు కదమ్మా. అంటే మీ క్లాస్ నేను కొట్లాడతాం మనం. ఇవాళ మిమ్మల్ని లైవ్ గా చూస్తున్నాము, మీతో మాట్లాడుతున్నాము, అందుకు హ్యాపీగా ఉన్నాను. నేను ఇంతకు ముందు థర్డ్ ఐ ఓపెన్ అవ్వడానికి చాలా క్లాసులు విన్నాను నేను మీవి. మరి థర్డ్ ఐ ఓపెన్ చేసుకున్నారా లేదా హస్బెండ్ తో కొట్లాడుకుంటున్నారా? లేదు మేడం, చేసుకోలేదు. మరి హస్బెండ్ తో కొట్లాట పెట్టుకుంటే థర్డ్ ఐ నుంచి ఓపెన్ అవుతుందమ్మా. నువ్వు మొదటి కొట్లాట అప్పుడు ఓపెన్ అవుతా అంటుంది మీ థర్డ్ ఐ. అవును మేడం, అవును. రెడీ ఉంది మీ థర్డ్ ఐ, మీరు కొట్లాట ఆపండి, అప్పుడు అది డింగ్ అని ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, చాలా చాలా థ్యాంక్ యూ. దానికి కొంచెం స్పేస్ ఇస్తే, దానికి కొంచెం టైం ఇస్తే అది ఓపెన్ అవుతుంది. మీరు ఇంత బిజీగా హస్బెండ్ తో ఉండేసరికి అది పాపం కష్టపడుతుంది. అసలు ఎలా ఉండాలి అనేది కూడా తెలియదు మేడం. చేస్తాం చెప్తే అర్థం కాదు. ఎలా ఉండాలి తెలీదా? మరి చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నారమ్మా? మీ అమ్మ నాన్న కూడా కొట్లాడుకునేవారా? వాళ్ళని చూసి ఓహో కొట్లాడేమే హస్బెండ్ వైఫ్ యొక్క ఇది అనుకున్నారా ఏంటి? అది అయితే సరే, మా ఇంటికి వచ్చి 10 రోజులు ఉండండి, అప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హస్బెండ్ వైఫ్ అంటే ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి. అవును మేడం, చాలా. అప్పుడప్పుడు వైఫ్ ఎక్కాలి, అప్పుడప్పుడు హస్బెండ్ తగ్గాలి, అప్పుడప్పుడు హస్బెండ్ ఎక్కాలి, వైఫ్ తగ్గాలి. సో ఈ ఫార్ములా మనము ఫాలో కాకపోతే మనకు చాలా కష్టం. సమయానుకూలంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, మారాలి. కరెక్ట్. అవునండి. సరే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీ నోటి వాక్కు వినడం వల్ల తనకు కొంచెం జ్ఞానం వస్తుందని నేను అనుకుంటున్నా, వాళ్ళ అత్తగారిని నేను. ఓ అత్తగారా? అదే అమ్మా, ఆ జ్ఞానం అన్నది
మనలో ఉంటది, అవేకెన్ చేసుకోవాలి కొంచెం. ఎందుకంటే మనం మేడం ఎన్నెన్నో జన్మలలో నేర్చుకుంటాం ఇప్పుడు కదా. అది కొంచెం మనం చెప్తే వేరుగా ఉంటది మేడం, వేరే వాళ్ళు చెప్తే వేరుగా ఉంటది వాళ్ళకి. అవునవును. ఇంట్లో పప్పు కూరతో సమానం కదా. ఇంట్లో ఆ, ఎవరు పట్టించుకుంటాడు? ఇప్పుడు అది నన్ను పట్టించుకుంటారా? మా ఇంట్లో పట్టించుకోరు. అట్లా అలా అని కాదు. మా అబ్బాయి నిన్న ఫోన్ చేశాడు. చేసి, అమ్మా నువ్వు ఈ ఛానల్లో అదే ఈ సిగరెట్ల గురించి చెప్పావు, ఇంకా ఇలా చెప్తే ఇంకా బాగుంటది, ఇది ఇది ఇంకా సత్యము నాకు కొన్ని చెప్తున్నాడు పాయింట్స్, ఇంక ఇలా చెప్పు బాగుంటది, కానీ ఇంకా ఇలా చెప్పు, ఇలా కూర్చో, ఇలా తయారుగా అని చెప్తున్నాడు నాకు. అంతే అంతే. సరేమ్మా. అంటే మనం పిల్లలతో కూడా నేర్చుకోవాలి, అది ఓపెన్ అప్ ఉండాలి. అవును మేడం. నువ్వేంట్రా నాకు చెప్పేది అంటే మనం ఏం నేర్చుకుంటాం? అవునమ్మా, అవును, ప్రతిదీ నేర్చుకోవాల్సిందే మేడం. హస్బెండ్ చెప్పేది నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి నువ్వేంటి నాకు చెప్పేది అంటే అయిపోయింది, ఇంకా కొట్లాట అవుతుంది. ఆయనతో ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఈయన ఎందుకు ఇది అడుగుతున్నాడు, నేను ఏం నేర్చుకోవాలి నుంచి, నాకు ఏం కర్మ ఉంది, నేర్చుకునేది ఏముంది అని ఒక్కసారి మీరు బ్యాకప్ అయ్యి ఆలోచించండి. దేనికి కొట్లాడు ఉండదు, అద్భుతమైన జీవితం ఉంటుంది. అవును మేడం. సరే అండి, చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అనుష మేడం మాట్లాడొచ్చు. మాట్లాడండి ప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగలక్ష్మి మేడం మాట్లాడండి. మేడం అనురుద్ధ మేడం చెప్పండి. ఇది ఈ యొక్క సంకల్పము నాకు వచ్చింది మేడం. 41 వారాలు పెట్టమని డ్రీమ్ లో వచ్చింది. ఇది మేము గ్రూప్ లో ఇట్లా అనౌన్స్మెంట్ చేయగానే అనుష తర్వాత నిన్న నైట్ నాకు కర్మదినం చేసి అలాగే నిద్రపోయాను మేడం. డ్రీమ్ లో వచ్చింది 41 వస్తా ఉంది. ఏంటి 41 వస్తుంది అని చూస్తే మళ్ళీ కూర్చొని మళ్ళీ క్వశ్చన్ వేసుకున్నాను. 41 ఏంది నాకు అర్థం కావట్లేదు, చూపించండి మాస్టర్స్ అంటే మళ్ళీ 41 మందిని 41 మందిని చూపిస్తున్నారు అక్కడ. అద్భుతం కదా. 41 మంది మాస్టర్లు 41 రోజులు చేయమని చెప్తున్నారు. మీది మ్యూట్ అయింది సార్. సార్ మీది మ్యూట్ అయింది. గురువు గారు మేడం అయితే 41 మంది గురువు గారు పడింది, సత్సంగం జరుగుతుంది. నాకైతే డ్రీమ్ లో మళ్ళీ క్వశ్చన్ వేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత 41 రోజు ఎవ్రీడే 41 రోజు 41 మంది మాస్టర్స్ తో మళ్ళీ పెట్టిమని నేను అర్థం చేసుకున్నాను మేడం. దానికి ఆన్సర్ ఇప్పుడు 41 మాస్టర్లు 41 రోజులు చెప్పారు కదా మీకు. ఇది 41 వారాలు మేడం. 41 వారాలు, మరి 41 మాస్టర్లా? మరి 41 వారాలు అంటే చాలా రోజులు కదమ్మా. వీక్స్ అంటే బోల్డ్ అన్ని రోజులు కదా. మరి వారాలు మేడం ఇది. దాన్ని స్టార్ట్ చేస్తాం మేడం. ఏముంది పెట్టండి మళ్ళీ 41 రోజులు. 41 మందితో మళ్ళీ 41 రోజులు పెట్టండి. 41 వారాలు కదా, అది రోజులు పెట్టండి. 41 వస్తా ఉంది మేడం. అది ఆ డ్రీమ్ లో నిన్న నైట్ వచ్చింది మేడం నాకు. అయితే నేను అర్థం చేసుకున్నా అదే, దానికి అర్థం అదేనా మేడం? 41 మంది మాస్టర్స్ 41 మంది మాస్టర్స్ తో 41 రోజులు చేయించమనా? అవును మేడం. చేయించండి, అందులో ఏముంది, అది మంచే కదా. మీరు తప్పర్థం చేసుకున్నా మంచిగా వస్తుంది కదా, అందులోంచి పర్వాలేదు, అర్థమైనా చేసుకుని. ఆ 41 వారాల్లో 41 మంది 41 రోజుల్లో మీరు ఒక రోజు క్లాస్ ఇవ్వాలి మేడం. మాకు ఒక సబ్జెక్ట్ మీతో మాట్లాడాలంటే మాకు అందుబాటులో లేదు, మెసేజ్ పెట్టాలన్నా అవకాశం రావట్లేదు మేడం. మీ అదే వాట్సాప్ నెంబర్ ఉంటే మేము వాయిస్ రికార్డ్ అని పెడతాం మేడం. నాది నెంబర్ ఉందమ్మా. నాది నెంబర్ లేదా మీ దగ్గర? లేదు మేడం. వీణా మేడం గ్రూప్ లో ఉన్నారు, గ్రూప్ లో తీసుకోండి. ఆ నెంబర్ మీరు ఎట్లా పెట్టాలని అర్థం కావట్లేదు మేడం. పాయింట్ మైనస్ ఇవన్నీ ఉంటున్నాయి. మీ నెంబర్ ఒకసారి రాసుకోండి. మరి నేను ఇందులో పెడితే రాసుకోండి, చాట్ లో పెడితే రాసుకోండి. రాసుకొని నాకు మెసేజ్ పెడితే సరిపోదు. ఎందుకంటే మీకు చెప్పండి మేడం. రాత్రి పగలు వేరే ఉంటది కదా, అమెరికాలో ఉన్నా కదా, అందుకని మెసేజ్ పెడితే నాకు టైమింగ్స్ ఇష్యూ ఉండదు. అంటే రికార్డెడ్ మెసేజ్ పెట్టండి. వాయిస్ మెసేజ్ రికార్డెడ్ పెడితే నాకు ఈజీ అవుతుంది. ఓకే మేడం, నెంబర్ చెప్పండి సరే.
ఇగో ఇందులో పెడుతున్నాను, తీసుకోండి. పెట్టాను. ఇంకెవరో హ్యాండ్ రైజ్ ఉంది కదా. ఓకే మేడం, ఇప్పుడు దాన్ని మనం వాట్సాప్ లో ఎలా సేవ్ చేసుకోవాలి మేడం? ఇలాగే సేవ్ చేయాలా? అలాగే సేవ్ చేయాలి. మీ రెగ్యులర్ ఫోన్ లో సేవ్ 001. చేస్తే వాట్సాప్ లో కనిపిస్తుంది. ఓకే మేడం. రెగ్యులర్ ఫోన్ లో ఇలాగే సేవ్ చేయాలి 001 అని చేస్తే మీకు వాట్సాప్ లో కనబడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మేడం, ఈ రోజు సత్సంగం చాలా బాగా జరిగింది. మీకు అందరు మాస్టర్లు అద్భుతంగా చేస్తారు కదమ్మా. అది మా గురుదేవుడు మాకు ఇచ్చిన ఒక సంకల్పం, శక్తి మేడం. ఒక శక్తి మీదనే నడుస్తుంది ఈ 41 వారాలు. చాలా అద్భుతంగా ఉంది మేడం. యా ఓకే అమ్మా. ఈ రోజు చాలా బాగుంది మేడం సత్సంగం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 41 వారాల్లో మేడం మళ్ళీ మాట్లాడేదానికి అవకాశం రాకపోవచ్చు. వాయిస్ రికార్డ్ పెడతాం. 41 వారాలు ఫస్ట్ వారం మీ నుండి స్టార్ట్ చేస్తాం మేడం. ఈ అవకాశం ఇవ్వాలి మేడం, మీ అపాయింట్మెంట్. నేను ఇండియాలో ఉంటున్నా అమ్మా ఆగస్ట్ లో. ఓకే మేడం, అలాగే మేడం. ఆగస్ట్ లో ఇండియాలో ఉంటున్నా, ట్రావెల్ చేస్తున్నా నేను. సో చూద్దాం, దాన్ని బట్టి డేట్ ఉంటే వస్తా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం నాకు ఇంకొక డౌట్ ఒకటి ఉంది మేడం. అడగండి మేడం, మా ఇంట్లో అక్కడ అందరూ ముస్లిమ్స్ వాళ్ళే ఉంటారు మేడం. మా రెంట్ కి ఇచ్చాము, అక్కడ ముస్లిమ్స్ వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు, నేను చెప్పాను నేను ఇలా చేస్తాను, మీరు అట్లా అంటే ఇంట్లో మాత్రం వండరు మేడం, బయట నుంచి తెచ్చుకొని తింటారు. దాని వల్ల మాకేమైనా ఇబ్బంది వస్తుందా మేడం? మీకేం సంబంధం అమ్మా? మీకేం సంబంధం? వాళ్ళు తింటే వాళ్ళు తినే ఫుడ్ కి లైట్ పంపించండి. మాస్టర్స్ ద్వారా లైట్ పంపించి దాన్ని వాళ్ళకి మంచి జన్మ రావాలి అని కోరుకోండి. అలాగే మేడం. అంటే కొంతమంది ఎందుకు ముస్లిమ్స్ వాళ్ళకే ఇస్తారంటే, నాకు వాళ్ళు చాలా ప్రేమతత్వంగా చూస్తారు మేడం. కానీ నాకు లేకపోయినా కూడా ఎవరు లేకుండా నేను ఒక్కదాన్నే ఉంటానన్నమాట. ఒక తల్లి లెక్క చూసుకుంటారు. అలాంటి వాళ్ళే నేను కాదమ్మా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిం హిందూ అన్నది తీసేయండి మీలోంచి. ఓకే మేడం, నేను మీరు అలాగనే ముస్లిం హిందూ తీసేస్తాను. కాదు ఇక అందరు ఏం మాట్లాడుతుండ్రు అన్న దాంట్లోకి వెళ్తే మరి కాదు, మీరు సత్సంగంలో ఉన్నట్టు కాదు కదా, నెగిటివ్ లో ఉన్నట్టు. అది బ్రీత్ అవుట్ చేసేసుకోండి. సరే అని చెప్పండి అందరితో, దాంతో ఆర్గ్యూ చేయొద్దు మీరు. ఏదైనా నెగిటివ్ మాటలు వస్తే దాన్ని ఎక్కువగా కూర్చొని ఆర్గ్యూ చేయొద్దు, సరేనా? ఇంటి పక్కల వాళ్ళందరూ తిడుతుండారు, నీకు బుద్ధి లేదా అట్లా అని అంటున్నారు మీరు. మేడం. నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను, ఎప్పుడు అవి రిపీట్ చెయ్యొద్దు ఒక మాస్టర్ తో. నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను. నెంబర్ 1, ఆ ముస్లిము హిందూ అన్న తేడా తీసేయండి. నెంబర్ 2, వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళ అద్భుతమైన ప్రేమ తత్వంతో ఉన్న వాళ్ళు, మీరు హిందూ ముస్లిం అన్న తీసేయండి. ప్రేమ తత్వంతో అందరిని ఒకటేలాగా మనం మానవుల్ని చూడాలి, వాళ్ళు మానవులే మనం మానవులే అని చెప్పండి. రెండవది, వాళ్ళు తినే ఫుడ్ కి లైట్ పంపండి. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మన ముందు ఎంతో మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. దానికి మనం అసహించుకొని కోపపడి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వాటికి మంచి లైట్ పంపించి వాళ్ళకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వమని, అందులోంచి వాళ్ళు బయటికి రావాలని కోరుకుంటే సరిపోతుంది. ఓకే దాన్నే తామర పువ్వు అంటారు, బురదలో ఉన్న తామర పువ్వు అంటారు. మరి ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి మేడం. స్వప్న కుమారి మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు. చెప్పండి అమ్మా స్వప్న కుమారి గారు, చాలా రోజులు చూసి. మీరే మాకు శీతకాన్ని వేశారు మాస్టర్. మీరు మా తెలుగు సత్సంగానికి రావట్లేదు మీరు.
వస్తాను నేను రోజు మొన్న ఒకరోజు జాయిన్ అయ్యాను, మొన్న జాయిన్ అయ్యా. ఓకే సో అది సౌమ్య గారు చెప్తా ఉన్నారు, సో అప్పుడప్పుడు వస్తున్నా నేను. ఓకే, అలా విని వెళ్తా. వస్తానులేండి. నాకు ఇంకా కొంచెము ఏమంటారు, ఇప్పుడు ట్రావెలింగ్ ఉంది, ఇండియా వెళ్తున్నా. ఇండియా నుంచి బ్యాక్ వచ్చాక సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తా ఒక రోజు. ఓకేనా? మా అబ్బాయికి ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది మాస్టర్. ఇంటర్వ్యూస్ వరకు ఇంటర్వ్యూస్ వరకు వెళ్తున్నాడు మాస్టర్. మీట్ లో ఉన్నారు మేడం. మీరు ఇంటర్వ్యూస్ అబ్బాయికి వస్తున్నాయి అంటున్నారా మాస్టర్? వస్తే మంచిదే కదమ్మా. ఇంటర్వ్యూ వరకు అటెండ్ చేస్తున్నాడు, ఇంకా రిజల్ట్ రావట్లేదు కాదు, రిజల్ట్ వస్తుంది మంచి. తను ఎక్కడైతే వెళ్ళాలో దాంట్లో వస్తుంది. ఓకేనా? అదే మీరు సంకల్పం పెట్టుకోండి, రావట్లేదు అన్న సంకల్పం పెట్టండి. ఓకే ఓకే అమ్మా. నైస్ నైస్ looks nice, right? All that. సుగుణ మేడం మాట్లాడండి. ఏలే మేడం, మేడం మా అబ్బాయిని గురించి ఒక డౌట్ అడుగుదాం మేడం, జాబ్ విషయం అని. అడగొచ్చా? అడగండి. అమృత మేడం గారు, నమస్తే మేడం గారు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మేడం. మా అబ్బాయి ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ కొంచెం అక్కడ టైట్ గా ఉన్నాయి కదా, కొంచెం కష్టంగా ఉన్నాయి. దానికి ఏదైనా నేను సంకల్పం పెట్టుకోవచ్చా అని. ఏం లేదు, ఉద్యోగం దొరికింది అని సంకల్పం పెట్టుకోండి, అంతే. అందులో ఏముంది? ఎప్పుడైనా అయిపోయిందని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిడ ఏమన్నారు, అప్లికేషన్స్ పెడితే ఇంటర్వ్యూలు వస్తున్నాయి కానీ దొరకట్లేదు అంటున్నారు. దొరకట్లేదు, ఇంటర్వ్యూలు వస్తాయని పెట్టుకున్నారు కాబట్టి అదే అవుతుంది. కాదు, సీట్ దొరికింది, ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, ఇంటర్వ్యూస్ వల్ల ఇతనికి ఎంతో నాలెడ్జ్ వస్తుంది, బాగా కాన్ఫిడెంట్ అవుతాడు. రెండవది, తనకి ఏది అద్భుతమైన కాలేజో, పర్ఫెక్ట్ కాలేజో, తనకి ఏది కరెక్టో అందులో ఇస్తారు అని సంకల్పం పెట్టుకోవాలి. మీరు ఎలా పెట్టుకోవాలి? మీరు అద్భుతంగా మంచి దాంట్లో ఉద్యోగము, మంచి కంపెనీ, మంచిది, ఎక్కడైతే ఆత్మజ్ఞానం దొరుకుతుందో, ఎక్కడైతే 10 మంది తనని రెస్పెక్ట్ ఇస్తారో అలాంటి ఆఫీస్ లో దొరుకుతుంది అని పెట్టుకోండి చాలు. న్యూయార్క్ లో ఉంటాడు మేడం. అదే, మళ్ళీ పని తక్కువ పనితో ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైము, అంటే ఇలాంటి వాటికి తను ఇచ్చేటట్టు సజ్జన సాంగత్యంలో ఉండి తను అద్భుతంగా వాలంటీర్ వర్క్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అమెరికాలో ఉంది కదా మనది, తను ఏమైనా వీడియోస్ ఇది అది వాలంటీర్ వర్క్ చేస్తారంటే నేను ఇస్తాను వాళ్ళకి వర్క్. అలా పెట్టుకోండి. అందులో కొంచెం డబ్బులు కూడా సేవకు వినియోగిస్తాడు అని పెట్టుకోండి, టక్కన వస్తుంది జాబ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడైనా మనము 10 మందికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది అంటే జాబ్ రాకుండా పోదు, వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? రాధిక, సుగుణ అయిపోయారా? ఇప్పుడే హ్యాండ్ రైస్ చేస్తుంది. రాధిక మేడం మాట్లాడండి. రాధిక మేడం. మాట్లాడండి అమ్మా. రాధిక మేడం, మీ టాప్ లో ఉంది, మీది ఆన్ చేసుకుని మాట్లాడండి. ఓకే మేడం, ఓకే. అది మేడం నమస్తే అండి. నేను కర్మధ్యానం చేస్తున్నాను మేడం. అయితే కంటిన్యూస్ గా అది ఎందుకు చేయలేకపోతున్నాను మేడం, కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నాకు.
అంటే మేడం ఒక్కసారి వీడియో టోటల్ పశ్చాత్తాపం పరివర్తనలో ఉండాలమ్మా. మీకు ఒక కర్మయోపక ధ్యానం కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మినిట్ మీరు చేసిన దానికి సారీ చెప్తూ నేనే చేసిన దానికి నాకు వచ్చింది, నేను ఇంత ఎక్కువ చేస్తే మీరు ఎలా భరించారు ఇది అంటూ వాళ్ళతో ఎప్పుడూ వాళ్ళకి సారీ చెప్తూ ఉంటే దాన్ని కర్మయోపక. ఓకే అండి, ఓకే మేడం. మీకు ఎందుకు అంటే ఎలా ఆటంకం అంటే ఇది వస్తుందంటే 72 బ్రెత్స్ చేస్తున్నాను మేడం. అయితే అది చేసిన తర్వాత మళ్ళీ అసలు నిద్ర పట్టకపోతే ఒక్కొక్కసారి ధ్యానం చేస్తున్నాను, మళ్ళీ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ ఆలోచనలు రావడం, కొంచెం అలా డివియేట్ అవుతుంది. మీరు నిద్ర పట్టట్లేదు, ఇది కావట్లే అది కావట్లే అంటే అవే వస్తాయమ్మా. మీకు ఎంత నిద్ర పట్టదు అంత ధ్యానంలో ఉండండి. ధ్యానమే నిద్ర కదా, నిద్రే ధ్యానం. ఓకే మేడం. మేడం అయితే శూన్యంలో నేను మీరు ధ్యానం 30 నిమిషాలు ఈక్వల్ టు 3 గంటల నిద్ర. ఆ నిద్ర ఓకే. పట్టకపోతే అదృష్టవంతురాల్ని అని హ్యాపీగా ధ్యానం చేసుకోండి. థ్యాంక్స్ మేడం, మంచి ఐడియా ఇచ్చారు. ఓకే అండి, ఆ ఓకే మేడం. మంచి ఆనపానసతి పడుకోనే ఉండి, ఎందుకంటే బాడీకి రెస్ట్ అవసరము. సో పడుకోనే ఉండి ఆనపానసతి మీద ఉండండి. మంచిగా హార్ట్ బీట్ వినండి, మంచిగా మూడో కన్నులో ఉండండి. థ్యాంక్ యూ చెప్పుకోండి, మాస్టర్స్ కి సారీ చెప్పుకోండి, కృతజ్ఞత. పూర్తి ఓకే మేడం. శరణాగతి అంటే మనం బాడీని వినండి, మీరు చెప్పేది వినండి. పూర్తి శరణాగతిలో బాడీని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు శూన్యంలోకి వెళ్తారు, ఆ నిద్ర స్థితిలోకి వెళ్తారు. ఓకేనా? ఓకే, అంటే ఇలా పడుకునే చేసుకోవచ్చు అంటారా అయితేని? పడుకొని చేసుకోవచ్చు మేడం. ఇంకొకటి అయితే జాబ్ కోసం పెట్టాను, కెరీర్ కోసం. అయితే ఒక ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది ఎలా అంటే ఇప్పుడు దానికి నేను ఒప్పుకుంటే గనక చాలా 12 అవర్స్ 10 అవర్స్ బాగా ప్యాకప్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట అండి. నాకు ఇది సత్సంగం ఇది చాలా మిస్ అవుతాను. సో అది వచ్చింది అవకాశం, ఇది మిస్ అవుతాను కదా అనే థాట్ వస్తుంది. దాన్ని ఎలా నేను చేసుకోవచ్చు మేడం? మీరు ట్రావెల్ చేసినప్పుడు ఇప్పుడు అప్పుడు రికార్డెడ్ సెషన్ వినండి. ఓకే అండి, అయితే అవకాశం వచ్చింది కాబట్టి దానికి కంటిన్యూ అయిపోయి ఇలా అంతే కదమ్మా. అనమాట. శరణాగతి అంటే ఏది ఇస్తే అది మన ముందు, ఏది ముందుకు వస్తే అది అన్యాయమైన పని చేస్తున్నారు అంటే అది టెస్ట్. మనకు దాన్ని పట్టుకోవద్దు. కాదు వాళ్ళు న్యాయబద్ధకంగానే చేస్తున్నారు కాకపోతే ఎక్కువ అవర్స్, అది మీకు టెస్ట్. సరే నువ్వు ఇంత అవర్స్ లో ఉండి కూడా నువ్వు ఎంత శరణాగతిలో ఉంటావు, నువ్వు ఎంత క్షమలో ఉంటావు, మీరు ఎంత కృతజ్ఞత భావంతో ఉంటారన్నది మీకు టెస్ట్ అక్కడ. ఓకే మేడం, ఓకే అండి. అదే స్కూల్లోనే వచ్చింది. అయితే ఇది మళ్ళీ అది వచ్చింది వెళ్దాం అనేసరికి మళ్ళీ ఇది ఇక్కడ ఈ టైం సరిపోదు కదా అనే థాట్ వచ్చిందని మిమ్మల్ని అడిగాను. ఓకే మేడం, యాక్సెప్ట్ చేయమంటున్నారు కదా. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. మనం ఎంత టైం ఉంటే అంత టైంలో మనం పని చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఓకే అప్పుడు మేడం, మనం ఓకే. వీడియో రికార్డింగ్స్ వినాలి, ఇది వినాలి, అది వినాలి. నేను పడుకునేటప్పుడు కూడా ఏదో ఒక రికార్డింగ్, ఒక పుస్తకం పెట్టుకొని పడుకుంటాం, ఒక ఆడియో పుస్తకం పెట్టుకొని పడుకుంటా. ఏదో ఒకటి సేతు విజ్ఞానం, ఈ విజ్ఞానం, ఆ విజ్ఞానం, రాంపా పుస్తకము, ఏవో పుస్తకాలు ఉంటాయి కదా. అవును మేడం, అవునండి. స్పిరిట్ అని ఓసారి మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటా. విన్న కొద్దీ మనలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది కదా. ఓకే మేడం, ఓకే అండి. ఓకే, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం. సరే అమ్మా. కామాక్షి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఇది మనం మెడిటేషన్ చేసేటప్పుడు దేవుడి మ్యూజిక్ అది పెట్టుకుని చేస్తుంటాం కదా. అప్పుడు సార్ చెప్పారు దేవుడు మన వాళ్ళని కానీ వాళ్ళ నామాన్ని కానీ వాళ్ళ రూపాన్ని కానీ చూడకుండా ధ్యానం చేయమని చెప్తారు. అది ఎలా మేడం? అది మనం చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది కదా. మీకు ఏది వస్తే అది చేయండి అమ్మా, అది మీ ఆత్మ అదే కోరుకుంటుంది. మీకు వస్తే దానిలోంచి చేయండి. ఊరికే ఇది చేయొద్దు అది చేయొద్దు అని స్ట్రిక్ట్ గా పెట్టుకుంటే మనం ధ్యానంలో వెళ్ళలేదు. మీకు ఏదొస్తే అదే సృష్టి, మీకు ఏదొస్తే అదే మీ ఆత్మకి, మీ దానికి అదే కరెక్ట్. పర్వాలేదు, చేయండి. చేస్తూ 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 ఉంటే శూన్యంలోకి పోతారు, నథింగ్నెస్ లోకి వెళ్తారు. ఇప్పుడు నేను దేవుడు రావద్దు అంటే దేవుడే వస్తాడు. కోతి రావద్దు అని కోతి వచ్చినట్టు వదిలేసేయండి. ప్రతి ఒక్కటి శరణాగతి అన్న కదా, ప్రతి ఒక్క దాన్ని యాక్సెప్ట్ చేయండి, ప్రతి ఒక్కటి రిలీజ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మెల్లిగా ఇంకొకటి సెకండ్ థర్డ్ స్టేజ్ కి వెళ్తారు. అనురుధ మేడం చెప్పారు మళ్ళీ విగ్రహాన్ని అది దేవుడు దడుచుకోమని అని ఊరికే తలుచుకుంటూ కూర్చోకండి, వదిలేసేయమన్నా.
అది కొంతమంది అట్లా అర్థం చేసుకుంటారు. మళ్ళీ వెళ్ళి సార్కి చెప్తారు, అనురాధ మేడము విగ్రహాన్ని తలుచుకోమన్నారు, తలుచుకుంటూ చేయమన్నారు అంటారు. ఏంటి అనురాధ అని నాకు ఫోన్ వస్తుంది. ఇదంతా మనకు అనవసరమా? నేను అన్నది శరణాగతిలో ఉండమన్నా, మిమ్మల్ని కంప్లీట్ రిలీజ్ చేసుకోమన్నా, ఏది వస్తే అది ఓకే రానివ్వండి, మేడం. ఏది పోతే అది రానివ్వండి. ఓకే ఓకే మేడం. అండర్స్టాండ్. సరే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ క్లాస్ అమ్మా. బాగా చెప్పారు మేడం. చాలా విషయాలు తెలిసాయి. థ్యాంక్ యూ మేడం. ఆగస్ట్ లో థ్యాంక్ యూ. కలుస్తాం మేము. మీరు హైదరాబాద్ వస్తున్నారా ఆగస్ట్ లో? వస్తున్నా. 11th మన క్లాస్ ఉంది, 11th ఆగస్ట్ 11th. ఎక్కడ హైటెక్ మేడం? సిటీ, ఎక్కడ? హైటెక్ సిటీలో అనూస్ ఫామ్ హౌస్ అంటే కనబడుతుంది మీకు ఆన్లైన్ లో, అందులో ఉంది. ఓకే పొద్దున మేడం. 9 నుంచి 5 వరకు. ఓకే. సరే, థ్యాంక్ ఒకటే యూ రోజు. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. మేడం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయారా? మెల్లిమెల్లిగా ఎత్తుతారు మన వాళ్ళు. అయిపోయారు మేడం. క్లోజ్ చేస్తామన్నప్పుడు ఎత్తుతారు. సరే అమ్మా. ఓకే. ఓకే మాస్టర్, బాయ్. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, మనం క్లాస్ కు ముందే చక్కగా ధ్యానం చేసుకున్నాం. సో మనకి టైం కూడా అయిపోయింది కాబట్టి మనం ఈ సెక్షన్ ఇంతటితో క్లోజ్ చేసుకున్నాం. ఈ ధ్యానానికి విచ్చేసిన ఆత్మమిత్రులైన మీ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చింది మేడం. ఓకే, ఈ సెక్షన్ మనం ఎండ్ చేసుకుంటున్నాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ అందరికీ బాయ్.